నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు శాంతి శ్రీహరి గారు ఉన్నారు. దాదాపు 28 సంవత్సరాల తర్వాత శాంతి గారు మళ్ళీ మేకప్ వేసుకొని ఒక సినిమాలో యాక్ట్ చేశారు. సో తనని అంత ఇన్స్పైర్ చేసిన ఆ క్యారెక్టర్ ఏంటి, అలాగే శ్రీహరి గారు దూరమైన తర్వాత శాంతి గారిని మనం చాలా రేర్గా చూస్తున్నాం. అసలు ప్రస్తుతం తను ఏం చేస్తున్నారు, అలాగే పిల్లలు ఏం చేస్తున్నారు, అలాగే తన కెరీర్ గురించి ఏం చెప్తారు, ఇప్పుడు శాంతి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సుబ్బారావు గారు. చాలా సంవత్సరం తర్వాత మీట్ అవుతున్నాం కదా. నిజానికి యాక్చువల్గా మాకు కొంచెం బాధగానే ఉంది, ఎందుకంటే శ్రీహరి గారు ఉన్నప్పుడు కనీసం నెలలో ఒకసారన్నా రెగ్యులర్గా కలిసేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మనం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం. అంతేనా? ఓకే. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆంధ్రప్రదేశ్ శ్రీహరి గారు అభిమానులకి, ఒకవేళ ఉంటే నా అభిమానులకి అందరికీ నా నమస్కారం. ఏబిఎన్ ద్వారా మిమ్మల్ని కలవడం. చెప్పండి. గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్, ఎందుకంటే 28 years తర్వాత మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు కదా. సో ఏమనిపించింది 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేకప్ వేసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు? కాదండి, నాకు ముందు కూడా ఆఫర్స్ వచ్చినాయి. బట్ నాకు చిన్నపిల్లలు, ఇప్పుడు బావ పోయినప్పుడు ఇద్దరు బాగా చిన్నపిల్లలు. నేను బావను చూడడానికే ఇండస్ట్రీని వదిలేశాను. ఇంకా ఇద్దరు పిల్లల్ని వదిలేయడానికి నాకు ఇది లేదు. ఇంకా నేను వేరే ప్రపంచంకి వెళ్ళిపోయాను బావ పోయిన తర్వాత. మోర్ దెన్ 7-8 years నాకు అసలు బయట ఏం జరుగుతున్నది ఏం తెలీదు. మత్తుకు అలవాటు అయిపోయాను. అంత లవ్ ఒకటే ఆన్సర్ దీనికి. అంత లవ్, అంత ప్రేమించాను బాబాను, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. సో ఆ 8 years వచ్చి నేను వంట చేస్తాను, బ్యాక్ టు మై రూమ్, అంతే. తప్పితే నా పిల్లలకి వంట చేసి పెట్టాలి, చూడండి, వాళ్ళని చూసుకోవాలి తప్పితే ఇంకా నాకు ఏం అనిపించట్లేదు. అది ఆయన సడన్గా పోయింది అనేది నేను తట్టుకోలేకపోయాను. సో ఒక 5 years ముందు వచ్చి నా పిల్లలు వచ్చి నాకు వచ్చి అడిగారు, అమ్మా అప్ప పోయి 7-8 years అయింది, ఒక్క వాళ్ళు కూడా వచ్చి చూడలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే, అంటే మీకు వాళ్ళకి అర్థమైంది, ఇక్కడ ఉన్న వాళ్ళే. నేను సీరియస్గా హాస్పిటల్ లివర్ డ్యామేజ్ కూడా అయింది. నేను సీరియస్ ఎంఐసీలో ఉన్నాను, ఐసీయూలో ఉన్నాను, పక్కన ఉన్న హాస్పిటల్లో ఉన్నాను, ఒక్క మనిషి వచ్చి చూడలేదు. నాకు తెలియకపోయి ఉండొచ్చుగా, ఎందుకో ఆ పిల్లలు మా ఇంటికి వస్తారుగా. ఆల్మోస్ట్ 3 days 4 days మా ఇంట్లోనే ఉంటారు. పిల్లలకు తెలిసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రికి తెలీదా? ఇదేంటండి ఇది సినిమానా జిగ్జాగ్ చేయడానికి. ఆ తర్వాత పెద్దవాడు చిన్నవాడు వచ్చి, నేను ఆ రోజు తాగి ఉన్నాను, 2 పెగ్గి తాగి ఉన్నాను. వచ్చాడు, వచ్చి ఒకవాడు ఇటు సైడ్ కూర్చున్నాడు, ఒకవాడు ఇటు సైడ్ కూర్చున్నాడు. అమ్మ మేము ఒకటి అడుగుతాము, చేస్తావా అని అడిగారు. ఏంటమ్మా అని అడిగాను. నువ్వు ప్రామిస్ చేయన్నాడు. నేను ప్రామిస్ చేస్తే కీపప్ చేయను, దేని మీద ప్రామిస్ చేస్తాను. సరే మీరు చెప్పండి అన్నాను. మా మీద ఒట్టేసి చెప్పండి అన్నారు. నేను చెప్పండి నేను చేస్తాను. ఇప్పటిదాకా వాళ్ళ నాన్న ఉన్నటప్పుడు సరే, ఇప్పుడు కూడా సరే, వాళ్ళు ఏది అడిగినా నాకు చేతికి మిచ్చిపోయినా కూడా నేను చేస్తాను వాళ్ళ కోసం. అడగండి అమ్మా అన్నాను. తాగొద్దమ్మా అన్నారు. వాళ్ళ మగం ఎట్లే చూశాను, వాళ్ళ కంట్లో నీళ్ళు చూశాను. సరేమా ఈరోజు 2 పెగ్గి తాగి విన్నాను, ఇంకొక పెగ్గి ఇవ్వండి తాగేసి వదిలేస్తాను అన్నాను. ప్రామిస్ అన్నారు. నేను చేయనమ్మా అని చెప్పాను. చెప్పి నెక్స్ట్ డే నుంచి వదిలేసాను. అయిపోయింది, దగ్గర 5 years అయిపోయింది. మధ్యలో ఎప్పుడు టెంప్ట్ అవ్వలేదా మరి? లేదు. మా పిల్లలు ఇంట్లో పార్టీ పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, తాగేసే వస్తారు కొన్ని ఫ్రెండ్స్, అంటే ఓన్లీ ఫ్రెండ్స్. నాకు అనిపెట్టు, నేను పిల్లలకి మాట వచ్చాను కాబట్టి మళ్ళీ
నేను చేయను. ఒకటి మాత్రం వాళ్ళకి చెప్పాను, అమ్మ చచ్చిపోయినప్పుడు నన్ను లోపల పెట్టినప్పుడు మళ్ళీ చెప్పాను, మీ నాన్న పైననే పెట్టాలి, మంచి బ్రాండెడ్ విస్కీ బాటిల్స్, బ్రాండీ బాటిల్స్. నేను వైన్ తాగేదాన్ని అప్పుడు, ఇవన్నీ తాగను, నేను తాగితే వైనే తాగుతాను. అవన్నీ లోపల పెట్టేయండి అమ్మా, మళ్ళీ బయటకు వచ్చి అడుగుతానని చెప్పాను. ఓకే. వాళ్ళు నవ్వుతారు వాళ్ళు. కాదు, ఇప్పుడు ఆ 5 years ఇప్పుడు పిల్లల గురించి అసలు ఆలోచించలేదా? ఆ 7 years, అదే ఆ 7 years. ఆ 7 years వచ్చి నేను అదే వాళ్ళు చదువు చూసుకున్నాను, వాళ్ళు వంట చూసుకుంటాను. అది ఎప్పుడు మిస్ కాలేదు, ఎప్పుడు మిస్ అవ్వను కూడా. అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా బాగా ఉండేటప్పుడు ఎట్లా చూసుకున్నానో అట్లాగే చూసుకుంటున్నాను. సో ఎవరు సన్నిహితులు కానీ మీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు అసలు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేదండి, బాగా చుట్టాలు ఉన్నారు, ఎవరు వచ్చి చూడలేదు, దానికోసం నేను బాధపడలేదు. ఎవరు ఏమనుకున్నారు, శ్రీ హరిపోయారు, డబ్బులు రాదు ఇంకా అనుకున్నారు ఏమో. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఇద్దరు వచ్చి స్టిల్ నౌ మోహన్ అని ఒక అతను, గోపాల్ సింగ్ అని ఒక లాయర్, వాళ్ళిద్దరే ఇప్పుడు దాకా టచ్లో ఉన్నారు. తర్వాత నా చిన్న కొడుకు హీరో అయిన తర్వాత ఎవరైనా ఫోన్ చేస్తాయి, ఎవరైనా ఒకటి ఇద్దరు. ఎందుకు వాళ్ళ ఇంటి దీనికి ఇన్విటేషన్ కార్డు పెట్టడం కూడా పిలవట్లేదు నన్ను. బాబా వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను బాధపడట్లేదు, మళ్ళీ ఒకరోజు వస్తుంది అనుకున్నాను, కానీ మళ్ళీ నా ఎంట్రీ వల్ల వస్తుంది, మళ్ళీ వచ్చి కార్లు నిలబడుతుంది. కాదు, పిల్లలకి ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు, కొన్ని మంది హీరోస్ ఉన్నారు, అంటే ఇప్పుడు వాళ్ళు జిమ్లో కలుసుకుంటున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఇంటి దాకా అంతంత లేదు, అక్కడ జిమ్లోనే మాట్లాడుకుంటారు, ఇంటికి వచ్చి అంత ఫ్రెండ్స్ ఎవరు లేదు. వాళ్ళు కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్ వాళ్ళే వస్తున్నారు. ఇంకా అట్లా చూసుకుంటే నాకు 50-60 చిల్డ్రన్స్ ఉన్నారు. కాదు, శ్రీహరి గారు మంచి లైమ్ లైట్లో ఉన్నప్పుడు డైరెక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎంతోమందికి ఆయన హెల్ప్ చేశారు. ప్లస్ ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఎవరు అసలు ఆయన దూరం అయిన తర్వాత అసలు మిమ్మల్ని పలకరించలేదా ఎవరు? అదే సినిమా అనేది, పేరుంటే వస్తారు, తినటానికి వస్తారు, పని కావాలంటే వస్తారు, లేకపోతే లేదు. ఆయన లెవెల్స్ అన్ని, బాబా లెవెల్స్ అన్ని మినిస్టర్ దాకా ఉంటుంది. సో ఎవరికి ఏదైనా వెళ్ళి ఒక ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను మినిస్టర్స్ తోటి, అంటే మినిస్టర్స్ తెలుసు వాళ్ళందరూ, మన ఇంటికి వచ్చిన బాబా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు నేను వెళ్ళి ఏమి అడుగుతాను వాళ్ళ దగ్గర? కానీ ఒక్కటండి, ఇప్పుడు శ్రీహరి గారికి జరిగింది మీరు కళ్ళారా చూశారు, జరగటానికి రీజన్స్ తెలుసు మీకు. తాగడం వల్ల కాదు, తాగడం వల్ల 100% కాదు, అది రాంగ్ ఇంజెక్షన్. ఎందుకంటే బాబా అప్పుడు తాగడం మానేసి 2 years అయింది. ఓకే, అంటే అంతకుముందు తాగింది ఏమైనా ఎఫెక్ట్ అయింది? లేదే, ఆయన ఈ వాజ్ ఆన్ ట్రీట్మెంట్. మేము వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే పథ్యం అంటారు కదా, పథ్యం దాని మీద ఉన్నారు. ఉప్పు లేదు, ఆయిల్ లేదు, ఇంట్లో నుంచి ఫుడ్ వెళ్తుంది, దగ్గర ఉంటే ఇంటికి వచ్చే తింటారు. అది రాంగ్ ఇంజెక్షన్. అది కాదు, అసలు రాంబో రాజ్ కుమార్ సెట్లో ఏం జరిగింది? ఏం లేదు, నేనే వెళ్ళి డ్రాప్ చేస్తాను బాబాని. అక్కడ నుంచి అది ఏం స్టూడియో, అది చాలా దూరం స్టూడియో. అది నేను వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను, బోర్ కొడుతుంది రూమ్లో. డ్రాప్ చేసి వచ్చాను. అక్కడ వచ్చి కూడా ఆ పద్యం ఫుడ్ అదే పెరుగన్నమే తిన్నారంట అక్కడ. తర్వాత దోమలు ఎక్కువైంది, టు బీ ఫ్రాంక్ దోమలు ఎక్కువైంది. దోమలు అది బయట చాలా ఉండింది బాబాకి. ఓకే ఓకే, సడన్ అది ఇంకా ఒక్కరోజు షూటింగ్ ఉంది, ఆయనకి చేసిన ఇది వచ్చింది. ఆ రోజు వచ్చి అప్పుడు అదే బర్త్డే ఉండింది బాబాకి. బాబా బర్త్డేనో నా పిల్ల బర్త్డేనో, ఇది రెండింటికే కంపల్సరీ ఉంటారు. బాబా బర్త్డే లేకపోతే చిన్నవాడ బర్త్డే, మేఘాంశ్ బర్త్డే ఉండాలి. సో దానికోసం ఒకరోజు వెళ్ళేసి మళ్ళీ వచ్చి అది ఒకరోజు ఫినిష్ చేస్తామని వచ్చాము. వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళాము. ఒకరోజు అది వెళ్ళి నైట్ షూటింగ్. నేను వెళ్ళి బాబాని వదిలేసి వచ్చాను. 2:12 అయింది. మళ్ళీ బాబా చెప్పారు ఇంకా 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 ఇది ఉంది అంటే, నేను చెప్పాను దోమలు, అది క్యారవాన్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేస్తున్నాయి. నేను సెట్ దగ్గర కూడా పోలేదు. బాబా చెప్పారు నువ్వు వెళ్ళిపోవే, దోమలు ఎక్కువ ఉంది, అక్కడ కూడా ఎక్కువ ఉంది, నువ్వు వెళ్ళిపోవే, ఇంకా 2-3 hours అంట, నేను చేసుకుని వచ్చేసానంటే నేను వచ్చేసాను. ముందు వచ్చేసి బాబాకి నాకు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. ఈయన 2-3 o'clock అట్లా వచ్చారు. వచ్చిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసిపోయి నేను బాబా ఇద్దరు తిన్నాము.
నేను సగం తింటుంటే ఈయన వచ్చి దావే నాకు ఒళ్ళంతా ఒక కళ ఉంది, కొంచెం కాలు నొక్కువే అన్నారు. వెళ్ళి కాలు నొక్కుతున్నాను, ఫీవర్ ఉండింది. హోటల్ డాక్టర్కి ఫోన్ చేశాను, కింద రిసెప్షన్ ఫోన్ చేసా అని చెప్పి, ఇప్పుడు లేదమ్మా ఒక 10 minutesలో వస్తారన్నారు. డాక్టర్ వచ్చారు. వచ్చి ఆయన దగ్గర జ్వరం ఎక్కువ ఉంది, ఇంజెక్షన్ తీసుకుని రాలేదు, హాస్పిటల్ తీసుకుని రండి అని చెప్పారు. నేను నైట్ మీద ఉన్నాను. వెంటనే మా స్టాఫ్స్కి ఫోన్ చేశాను, భాస్కరన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చి నేను నైట్ మీద ఉండి నేను మార్చుకుని వచ్చే లోపల బాగా దిగి వెళ్ళిపోయారు. ఆ వేరే లిఫ్ట్లో వెళ్ళిపోయారు. నేను వచ్చి ఈ లిఫ్ట్ వెళ్ళంగానే ఆయన వెళ్ళిపోయారు. ఏ హాస్పిటల్ అని నాకు తెలియదు. మా మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, అదే నా అసిస్టెంట్ మట్టు నాకు ఉంచారు. మిగతా వాళ్ళంతా తీసుకెళ్ళిపోయారు. నీ వెనక మండి రాబోయే ఇంజక్షనే కదా అన్నారు. లేదు బాబా నేను వస్తానని చెప్పాను. ఆయన వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయినప్పుడు దగ్గర దగ్గర మార్నింగ్ అయిపోయింది. పోయారు. నేను వచ్చి నాకు బండి లేదు. బండి నాకు వచ్చినప్పటికి 8:30, 9 అయింది. బాంబే తెలుసు కదా ట్రాఫిక్ ఎట్లా ఉంటుందని. నేను భాస్కర్ నాకు ఫోన్ చేసి ఈ హాస్పిటల్ అడ్మిట్ చేశారని చెప్పారు. ఎందుకన్నా జ్వరంకి ఇంజక్షన్ కదా అంటే, లేదమ్మా గ్లూకోజ్ సలైన్ ఎక్కిస్తున్నారు అని చెప్పారు. నేను వెళ్ళి అక్కడ చేరినప్పుడు 10:30, 11 అయింది. వెళ్ళాను, మంచిగానే మాట్లాడుతున్నాను. నేను బాబా మాట్లాడాము, అల్లరి చేసుకున్నాము. ఈరోజు సాయంకాలం ఫ్లైట్కి వెళ్ళిపోతాం బాబా, ఆ 2 hours వరకు వచ్చి తర్వాత చేసుకుందామని చెప్పు అని చెప్పి ఈవినింగ్ ఫ్లైట్ వేయమని చెప్పాను. ఫోన్ చేసి మా చిన్నవాడు అంటే బాగా ఇష్టం, మేఘాంశ అంటే బాగా ఇష్టం బాబాకి. పెద్దవాడు నా సైడు, చిన్నవాడు ఆయన సైడు. ఫోన్ చేసి మేఘాంశ తోటి మాట్లాడారు, శశాంక్ తోటి మాట్లాడారు. వాడు వచ్చినప్పుడు చాక్లెట్స్ అడుగుతాడు ఎప్పుడు. అమ్మ కొన్నదు, నువ్వు తీసుకుని రా ఎయిర్పోర్ట్ నుంచి అని చెప్పాడు. ఈ షాప్లో దొరుకుతుందని చెప్పారు. ముగ్గురు మాట్లాడుకున్నారు. మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ నేను మాట్లాడి అమ్మ ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నామని చెప్పాను, టికెట్ వేయమని చెప్పేసాము. ఒక అమ్మాయి వచ్చి ఇంజక్షన్ వచ్చింది ఆ సలైన్ మీదనే వేసి. మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఈయనకి నోరు తిరగడం సరిగా రావట్లేదు, అట్లా మాట్లాడుతున్నారు. నేను వెంటనే అది ఐసీయూ కాబట్టి బయటికి వెళ్ళి అరిచాను. అరిచాను, హిందీ రాదు నాకు. అంటే ఒక అమ్మాయి, ఒక తెలుగు అమ్మాయి కనిపించింది. నేను చెప్పాను ఇట్లా సో అంటే ఇట్లా ఇదంటే అమ్మాయి డ్యూటీ డాక్టర్స్ వస్తారు కదా, దాంట్లో ఒక తెలుగు అమ్మాయి ఉంది. నేను చెప్పాను సో ఇట్లా ఆయనకి ఇంజక్షన్ వేయగానే ఇట్లా ఇది అవుతుందండి అంటే మళ్ళీ వచ్చారు. నన్ను బయటికి ఆల్మోస్ట్ ఎల్లగొట్టేశారు. నిన్న బయటనే చేసాను. అక్కడ మీకు తెలుసు ఐసీయూలో ఎంతమంది బయట ఉంటారని. సో నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను, ఇది అవ్వట్లేదు. దీంట్లో కొంచెం ఇది ఉన్న వాళ్ళు లోపలికి దూరుతారు చూడండి ఐసీయూలో, కొంచెం తెలిసిన వాళ్ళు, కొంచెం ఇదిగా ఉన్నవాళ్ళు, విఐపీస్, అది వాళ్ళ మనుషులు అంటే కొంచెం దూరం. వాళ్ళతోటి నేను కూడా లోపలికి దూరిపోయాను. వెళ్ళిపోతే బాగా కళ్ళంతా మూసి ఉంది, ఫుల్ ముక్కు నుంచి నోటి నుంచి బ్లడ్ కారుతుంది. వీళ్ళు తుడుస్తున్నారు, బెడ్షీట్స్ అంతా బ్లడ్ ఉంది, కింద అంతా బ్లడ్ చూడడం అరవడం మొదలు పెట్టేశాను. నన్ను బయటికి ఆల్మోస్ట్ తీసుకొచ్చి పడేశారు. వెంటనే బయటకు వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్ ఏమో భాస్కర్ నా దగ్గర ఉంది, మేకప్ అండ్ దగ్గర ఉంది. వాళ్ళ మీద దీన్ని తెలుసు కదా మీకు పెద్ద హాస్పిటల్ ఎట్లా ఉంటుందని, ఇక్కడ బిల్ కట్టండి అక్కడ బిల్ కట్టండి అని ఈయన తిరుగుతున్నారు. నా ఫోన్ 3 ఫోన్ ఉంటుంది, బావది 2 ఫోన్, మొత్తం 5 ఫోన్ ఆ బ్యాగ్లో ఉంది. నాకు నోటుకు ఎవరి నెంబర్ రాదు నాకు. దాంట్లో భాస్కర్ అన్న, బాబురావు అన్న అని వాళ్ళు మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్ మొత్తం వాళ్ళ పేరు దాంట్లో ఉంటుంది. ఫోన్ చేయడానికి లేదు. తర్వాత భాస్కర్ అన్న అటు ఇటు వచ్చి ఒక 2 hours తర్వాత వచ్చారు. వస్తే కట్టేశానమ్మా కట్టేమని ఫోన్ మాత్రం తీసుకున్నాను. ఫోన్ తీసుకుని ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేశాను, శ్రీనివాసరావుకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అన్న నాకు భయం అవుతుందన్న, ఇట్లా చూశాను నేనంటే సరే వస్తానని చెప్పారు. ఇదంతా జరుగుతున్నది ఒక 12 లోపల. ఇమీడియట్ ఫ్లైట్ ఉండింది, కానీ ఆయనేమో ఆ టైంకి రాలేకపోయారో ఏమో, లేకపోతే టికెట్ దొరకలేదు, నాకు అంత డీటెయిల్ తెలియదు. సో సాయంకాలం ఒక 5 o'clock 5:15 ఉంటుంది. నేను ఎక్కడ బిల్డింగ్ బయట ఇట్లా అందరూ కూర్చుంటారు చూడండి, అక్కడ కూర్చుని ఏడుస్తున్నాను. ఇంకా అప్పటికి డబ్బులు కడుతూనే ఉన్నారు భాస్కర్ అన్న. ఈ సినిమాలో వస్తుంది చూడండి, ఇంకా భాస్కర్ అన్న ఒక ఫోన్ నేను పెట్టుకున్నాను, బ్యాగ్ అన్న దగ్గర ఉంది, ఇంకా డబ్బులు కడుతూనే ఉన్నారు, తిరుగుతున్నారు. నేను ఆ ఫోన్ పెట్టుకుంటే కూర్చుంటే సడన్గా మా చెల్లిను మా తమ్ముడు వచ్చారు. నా చెల్లికి కొంత ప్రకాష్ రాజుకి అప్పుడు కలిసి ఉన్నారు. చెల్లికి ప్రకాష్ రాజుకి కొంత ఫ్రెండ్స్ ఉన్నారంట అక్కడ. సో వాళ్ళని చూడడానికి వచ్చి ఉంటుంది, ప్రకాష్ వాళ్ళు కలిసి వచ్చి ఉంటారు, మా తమ్ముడు కూడా వచ్చి ఉంటారు అని అనుకున్నాను. వచ్చి ఏంటంటే చెప్పాను, బావని ఇక్కడ అడ్మిట్ చేశారు. ఎవరు చెప్పారంటే లేదు చెప్పారు, ప్రకాష్ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు అని. వాళ్ళ మనుషులు కూడా దగ్గర దగ్గర 10 బండి దాకా వేసుకుని వచ్చారు. అక్కడ ఆయన ఒక పెద్ద దాదా అంట, తమిళ అతను.
సరే వాళ్ళందరూ వచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు. అన్నాది తమిళ్లో చెప్పాను, అన్నాది మీద ఆయిடுச்சுன்னா అని చెప్పాను. లేదమ్మా నాங்கள் பார்த்துக்குறோம், మేము చూసుకుంటామని చెప్పారు. నేను పొద్దున్నుంచి అక్కడే కూర్చున్నాను, ఆల్మోస్ట్ 4-5 అవర్స్ అక్కడే కూర్చున్నాను. మా చెల్లి అడిగింది, దా హోటల్కి వెళ్ళి ఒక టీ తాగి వస్తాము అని చెప్పింది. తిన్నామని అడిగింది, లేదు రాత్రి ఇట్లా ఈ టైంకి తిన్నాము, దాంట్లో బాబాజీ అంటే అది తినలేదు అంటే, సార్ రూమ్కి వెళ్ళి ఒక కాఫీ తాగితే వస్తాం రా అంటే, నాకు మంచినీళ్ళు కావాలి లత అని చెప్పాను. అంటే హోటల్ దాకా వెళ్ళేసి ఒక కాఫీ తాగేసి రామని చెప్పి నన్ను హోటల్కి తీసుకెళ్ళింది. ఒక 6:30-7 o'clock ఉంటుంది. హోటల్కి వెళ్ళాము, వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్ళేసి కాఫీ ఏదో అడిచి ఆ తమ్ముడు కూడా వచ్చాడు, నాకన్నా పెద్దవాడో చిన్నవాడో తెలియదు, ఆ దాదా అని చెప్పారు, ఆయన పేరు మర్చిపోయాను, సారీ. ఆయన కూడా వచ్చారు. ఆయనతోటి వెనక కార్లో ఆయన ఒక 10 మంది దాకా వచ్చారు. వచ్చి హోటల్కి వచ్చేసి మా రూమ్కి వచ్చేసి కాఫీ ఆర్డర్ చేసింది. తర్వాత నేను బట్టలన్నీ చెప్పింది. నేను చెప్పాను, లత మెడ్రాస్ తీసుకెళ్ళిపోతాము, అక్కడ మన డాక్టర్ ఉన్నారు కదా బాబా డాక్టర్, ఆయన దగ్గర ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పాను. సరే బట్టలన్నీ ప్యాక్ చేసుకోని చెప్పింది. ప్యాక్ చేసుకున్నాము. అటు నుంచి అటే వెళ్ళిపోతాము, మన నైట్ ఫ్లైట్ ఉంటుంది, బాబాని అక్కడికి తీసుకెళ్ళిపోతామని చెప్పేసి రూమ్ అంతా ఖాళీ చేసుకొని వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చాను. ఒక 9 o'clock ఉంటుంది ఇవన్నీ జరిగి. ఒకళ్ళు వచ్చి ఉంటే శ్రీనివాసరావు వచ్చారు. వచ్చి ఎక్కడ బాబా ఎక్కడని అడిగారు. నేను చెప్పాను, అన్న రూమ్లో ఉన్నారన్నా, నన్ను క్లీన్ చేస్తున్నారు, నన్ను మళ్ళీ లోపలికి వదలట్లేదన్నా అని చెప్పారు. అప్పుడు దాకా నాకు తెలీదు, బాబా పోయింది నాకు తెలీదు. ఇది 3:30కి 4 o'clock జరిగింది, నాకు ఎగ్జాక్ట్ టైం తెలీదు. 3:30కి వచ్చింది ఆ న్యూస్, 3 to 4 మధ్యలో వచ్చింది అనుకుంటాను. ఇక్కడ ఇది న్యూస్లోని ఫ్లాష్ అయి ఉంది. అది చూసుకొని వీళ్ళిద్దరు వచ్చి ఉన్నారు. వాళ్ళకి తెలుసు నేను బాబా అంటే ఎంత పిచ్చి అని. వాళ్ళు నాకు చెప్పలేదు. వాళ్ళ అన్నయ్య వస్తే వీళ్ళు చెప్పేశారేమో తెలియదు, నాకు చెప్పలేదు. మళ్ళీ మెల్లగా కూర్చోబెట్టుకొని మెల్లగా ఇట్లా చెప్పారు, ఇట్లా లేదు అని. నేర్చుకొని వెళ్ళి చూడముకుంటే అక్కడ ఆయన మొత్తం ఇది చేస్తున్నారు. కళ్ళుదానం కూడా చేశారంట బాబా, నాకు తెలియదు, మొన్న చెప్తున్నారు. తర్వాత వచ్చి ఆఫీస్ రూమ్కి పిలిచారు. అప్పటికేమైందంటే జనాలు చుట్టేశారు ఆ హోటల్ మొత్తము. ఎందుకంటే నేను తమిళ్లో చేశాను, తెలుగులో చేశాను, ఆయన తెలుగులో బాగా పేరున్నాను కదా. చుట్టూ జనాలు చేసి రాళ్ళు కొట్టడం అది ఇది అంతా మొదలు పెట్టేశారంట. అప్పుడు డాక్టర్స్కి వచ్చి ఆయన వచ్చి ఫేమస్ యాక్టర్ అని తెలిసి నన్ను పిలిచారు. అప్పుడు నేను లత వాళ్ళ అన్నయ్య వచ్చారు. వచ్చి దీని మీద సంతకం పెట్టమని చెప్పారు. నేను పెట్టానని చెప్పాను. నేను ఎందుకు పెడతాను, నా కళ్ళు నేను అక్కడ ఉన్నాను, ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఉన్నాను. అప్పుడు దాకా ఫోన్లో నా పిల్లలతోటి మాట్లాడినవాడు, నాతోటి ఇద్దరు నవ్వుకున్నాము, జోకులని వేసుకుని నవ్వుకున్నాము. నేను వచ్చి సిస్టర్ బాగుందా అది ఇది చెప్పి అల్లరి చేశాను బాబాని. అల్లరి చేసుకుని మాట్లాడుతున్నప్పుడు ఇంజక్షన్ వేసిన తర్వాత ఈ కళ్ళు తిరగడం ఇది చూశాను. నేను వేయనని చెప్పాను. నేను ఇదే ఉంటే కూడా పోస్ట్ మార్టం అది ఉంటే కూడా నేను చెన్నైలో మా డాక్టర్లో మా దగ్గర కిమ్స్లో ఒక డాక్టర్ చూసేవాళ్ళు, నేను అక్కడే చేసుకుంటాను, ఇక్కడ చేయనని చెప్పేశాను. మళ్ళీ వాళ్ళ బతుకులాడి అది ఇది చెప్పి లేకపోతే బాడీ ఇవ్వమని చెప్పి సంతకం పెట్టాను. సరే మళ్ళీ వచ్చి చూసామంటే లేదు, ఆల్రెడీ ప్యాక్ చేసేసారు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 5 o'clock 5:50కి ఏదో ఫ్లైట్ ఉండింది, అక్కడ తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి బావాడిని ఇక్కడే ఇంట్లోనే చూశాను. అందరు చెప్పారు, కేసు వేయండి మీకు కోర్టులో డబ్బులు వస్తుంది అన్నారు. కోర్టులో డబ్బులు వచ్చి ఇప్పుడు ఇంకా అది దాన్ని పెట్టుకొని ఏం చేస్తాం, ఈ కోర్టులు తిరగాలి, నా పిల్లల్ని చూడడానికి ఎవరు లేదు ఇక్కడ హైదరాబాద్లో, వదిలేశాను అంతే. డబ్బు అని కాదు కానీ న్యాయం జరగాలనే ఇది. అదే డబ్బు పెట్టుకొని ఏం చేస్తాను, ఇప్పుడు ఉన్న ఈ వయసు ఉంటే నేను తిరిగేదాన్ని, లేకపోతే ఇక్కడ మార్చుకుని ఏదైనా చేసేదాన్ని. అప్పుడు నా పిల్లల్ని చూడడానికి ఎవరు లేదే, పిల్లల్ని చూడడానికి కూడా ఎవరు రాలేదు కదా. మెడ్రాస్ నుంచి నా 2 తమ్ముళ్ళు మాత్రం వచ్చి లాస్ట్ మినిట్ వాళ్ళు 15 days చచ్చిపోతున్నారంటే అప్పుడు వెళ్ళారు. అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పిల్లల్ని నెలకి ఒకసారి నేను తిడితే వెళ్తారు చెన్నైకి. మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తారు, ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తారు. నన్ను వదిలేసి అటు ఇట్టే పోలేదు. అరుణని నా ఓన్ బ్రదర్, ప్రసన్న వచ్చి సేమ్ స్కూల్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళ అమ్మ ప్రసన్న వాళ్ళ అమ్మ చనిపోయింది, దాన్ని కూడా వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లైట్కి వచ్చేసాడు. ఇంకెవ్వరు లేదు.
నేనే, 2 బాబులు, మా 2 తమ్ముళ్ళు అంతే ఉన్నాము. సో అది లోకం అంటే, అలా జరిగింది. చుట్టాలంటే అంతే. ఓకే. సో బట్ శ్రీహరి గారు మీకు పిల్లలకి తను సఫిషియెంట్గా అన్నీ అరేంజ్ చేసి ఉండిందండి, చాలా మట్టుకి ఏమార్చేశారు. అది మన ఇంటి వెనకనే ఎమ్మెల్యే కాలనీలో ఒక 1200 స్క్వేర్ యార్డ్స్ ఉంది. కానీ పేపర్స్ ఈయన ఏం చేశారు, పేపర్స్ ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర పెట్టేశారు. అది చేతిగర, ఎవరి దగ్గర ఇచ్చారని తెలీదు. పేపర్స్ వేరే వాళ్ళ దగ్గర పెట్టిన పేరు తన పేరు మీదనే ఉంటుందిగా. తన పేరు మీద మనకి ఇవ్వాలి కదా. మీరు ఏదైనా ఇప్పుడు ఇవ్వండి, ఇట్లా వెళ్ళి ఇట్లా మార్చుకుని వచ్చి నా పేరు మీద మార్చుకున్న అట్లా ఉంది. నా మెడ్రస్ ఉన్న ల్యాండ్సే వచ్చి ఇట్లా వాళ్ళ పేర్లో కొంత వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తే అసహ్యంగా ఉంటుంది. వెనపూస పొడుస్తారని చెప్పండి, అట్లాగతో చెప్పొద్దు, చూసే వాళ్ళకే తెలుస్తుంది. సో అలా ఇంకా వేరే ఆస్తులు ఏమన్నా ఉంది, ఇప్పుడు ఒక 2 ఉంది, అది నాది అంటున్నారు. మా అమ్మకు ఒక ఫ్లాట్ కొని ఇచ్చాను. అంటే ఫ్లాట్ కొని ఇచ్చాను, పెళ్ళికి ముందే కొని ఇచ్చాను. ఎందుకంటే మా అమ్మని ఒకవేళ నా ఇంట్లో వచ్చి మా అన్న తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, ఒకరు వాళ్ళు కొట్టేసుకొని మా అమ్మని బయటికి తరిమిచ్చేస్తే తను వచ్చి ఉండడానికని ఒక సింగిల్ ఫ్లాట్ మా ఇంటి పక్కన ఒకటి కొని ఇచ్చాను. అది కూడా అమ్మేస్తే, మా అమ్మాయి అమ్మితే కూడా ఇప్పుడు అమ్మ పేరు ఉన్నది పిల్లలకి రావాలి కదా, అది కూడా వీళ్ళంతా తీసేసుకున్నారంట. ఇట్లా ఉంటారు. బ్రదర్సా? నా బ్రదర్స్ కాదు. అర్థమవుతుంది వాళ్ళకి, బయట చెప్తే అసహ్యంగా ఉంటుంది. సో అవన్నీ దాటి వచ్చేసాను నేను. మళ్ళీ నేను యాక్చువల్గా కొంత నగలు ఇచ్చాను మనకు కావాల్సిన వాళ్ళే, నా తోడుపుట్టిన వాళ్ళనే ఇస్తే అమ్మేసుకున్నారు. నేను ఛానల్లో చూస్తే నగలు లేకుండా ఉంటే, నేను తెలుసు కదా, నేను బాబాతోటి వచ్చినప్పుడు పెద్దగా వేస్తాను. సరే, అది నేను వేసుకోవడానికి ఇచ్చాను. 2 months మా ఆయనకు రిటర్న్ తాకడ పెట్టేశానని చెప్తే, అప్పుడు నా 2 తమ్ముడు ఉన్నారు, వాళ్ళు చెప్పారు శాంతి అది వెళ్తే రాదని చెప్పారు. నేనే ఎవరు మన వాళ్ళకే కదా ఇస్తున్నాము, నేను కూడా ఇప్పుడు వేసుకోవడానికి లేదు నా నగలు, బబ్బు మేఘాంశ పెళ్ళి అప్పుడు వేస్తే వేస్తాను, లేకపోతే నా కోడలకే ఇస్తాను, ఉన్న నగలు కోడలికి ఇస్తాను, అప్పుడు దాకా వాడుకొని అని చెప్పి ఇచ్చాను. ఆ అమ్మాయిని తోటి ఇచ్చాను. నేను ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, ఇంత పెద్ద బ్యాగ్లో ఇంత నగలు తీసుకుని వెళ్ళాను, వద్దని చెప్పారు, ఇచ్చాను. మా ఆయనకి ఏదో ఒక ఇది చేస్తున్నారు, ఒక 2 months 3 months ఇట్లా పోయింది. ఒకసారి ఫోన్ చేసి అడిగితే, ఆయన హాస్పిటల్లో ఉండేటప్పుడు డబ్బులు ఖర్చు అంటే బిల్ మొత్తం తీశాను, 2,80,000 ఉంది. నా చేతిలో 7 lakhs ఉంది నా బ్యాగ్లో. ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, నాశనం అయిపోతారన్నారు. ఓకే, నాశనం అయిపోతాను, పెట్టేశాను ఫోన్. ఇప్పటిదాకా కాంటాక్ట్స్ లేదు. ఇప్పుడు నా పిల్లలు అదే బండిలో తిరుగుతున్నారు, అదే ఇంట్లో ఉంటున్నారు, అదే ఉన్నారు, అంతే, మర్చిపోవాలి అంతే. అప్పుడు సంపాదించినప్పుడు అందరూ వాళ్ళకే చేసి పెట్టాను, నా తోటి పెట్టిన వాళ్ళకే. అందరికీ పెళ్ళి అయినా కూడా, పెళ్ళి అని వాళ్ళకి కూడా డబ్బులు తీసి పెట్టేసి, ఒక చెల్లికి అప్పుడు పెళ్ళి కాలేదు, దానికి ఇంత తులాలని తీసి పెట్టేసి, దానికి ఒక పేరు ఒక ప్లాట్, ఎవరు పెళ్ళి కాలేదు వాళ్ళందరూ చేసి పెట్టే సెకండ్ టైం అదే భావాన్ని అందరికి తెలిసినట్టు పెళ్లి చేసుకున్నాను. చెల్లెలు కూడా అప్పుడు ఆర్టిస్ట్గా తను కూడా సంపాదించింది కదా. ఎవరైనా నేను చెప్పను అని చెప్పాను. అలాగా వద్దులే, అది ఫినిష్ అయిపోయింది. దేవుడు ఉన్నాడు, నేను కష్టపడి సంపాదించిన నగలు అది. మా ఆయన కష్టపడి, మా ఆయన ఏంటి ఇది లేదు కదా, అవుడోర్ అంటే అవుడోర్ చేసి పైనుంచి. ఇప్పుడు మీకు శ్రీహరి గారు దూరం అయ్యారు, తను దూరం అయ్యారండి. నేను ఇప్పుడు ఆయనతోటే ఉంటున్నాను. ఆఫ్ కోర్స్, అంటే మానసికంగా మీరు చూడలేకపోయినా మనసుతోటే ఆయన చూస్తున్నాను కదా, నేను ఆయనతోటే ఉన్నాను. ఈవెన్ మరి మీ సిస్టర్ కూడా దూరం అయిందంటే కదా. నేను ఎవరి గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఉన్నారు, చూసుకుంటారు. స్టిల్ ఐఎమ్ హ్యాపీ విత్ మై చిల్డ్రన్. నా మనసులోనే ఉంటారు బాబా. అది మీరు పెళ్లికి ముందే, శ్రీహరి గారిని పెళ్లి చేసుకోవడానికి ముందే ఎన్నో ఆటపోట్లు తిన్నారు మీ పర్సనల్ లైఫ్లో. అంటే అంత మొత్తం లోకాన్ని చదివారు. నేను చదవడానికి టైం లేదు, యాక్టింగ్ చేయడానికే ఎప్పుడు వచ్చి పడుకుంటాము. సెకండ్ సండే ఎప్పుడు వస్తుంది, మంచిగా తింటాము, దాంట్లోనే ఉండిపోయాను. నాకు అది ఒక ఆటలా అయిపోయింది. అది పని చేస్తున్నాం అనేది తెలియట్లేదు నాకు. అది ఇయర్స్ గడిచిపోయింది కూడా, అన్ని ఇయర్స్ చేశాను, అన్ని సినిమాలు చేశాను అనేది కూడా నాకు ఇప్పటికీ. నేను సినిమాలు
చూస్తుంటే నాలో అయ్యే నైనా అని అనుకుంటాను ఇప్పటికీ. మొన్న కూడా ఏదో కొత్త సాంగ్స్ చూసాను కన్నడలో. నాకు తెలియదు ఎన్ని సినిమాలు చేశాను, ఏది చేశాను. మా అమ్మ చెప్తుంది దాదాపు 900 సినిమాలు ఏమో 900 పైన చేసి ఉంటాను. ఫస్ట్ 2 yearsకి మాత్రం డాన్స్ అస్సలు రాదు కాబట్టి ఫస్ట్ 2 years మాత్రం ఒక 10-15 సినిమాలు చేసి ఉంటాను. ఆ మధ్యలో వచ్చి డాన్స్ క్లాస్కి వెళ్తాను, జాగింగ్ వెళ్తాను, స్విమ్మింగ్కి వెళ్తాను, బండి నడిపిస్తుంటాను, బైక్ గీక్ అన్నీ నడిపిస్తుంటాను. అట్లా పోయింది. ఒక తమిళ సాంగ్ ఒకటి, దానిలో ఒక పాట ఒకటి హిట్ అయింది, ఊమే విడిగళ్ళు అని ఒక పాట. ఆ పాట వచ్చి ఏమనుకున్నారు అందరూ వచ్చి దేవుడి పాట అనుకొని ఎవ్రీ టెంపుల్ మార్నింగ్ 4 o'clock ఆ పాట కంపల్సరీ. చిన్న టెంపుల్ ఉంటే కూడా ఆ పాట దాంట్లో ఉంది. సినిమా రిలీజ్ అయ్యేదాకా అది ఇట్లాంటి గ్లామర్ సాంగ్ అని తెలీదు. ఆ సాంగ్ పెద్ద హిట్ కొట్టింది. సినిమా 175 days ఆడింది. ఆ ఒక్క పాట నన్ను ఎక్కడో తీసుకెళ్ళి పెట్టేసింది. దాని తర్వాత ఊమే విడిగల్, దాని తర్వాత అట్లాగే అప్పుడు కూడా డాన్స్ అంత రాదు, ఓకే అట్లాగే ఎక్కడో తీసుకెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంట్లో తినడానికి టైం లేదు పెళ్ళి అయ్యేదాకా. పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక 2-3 సినిమాలు చేసి పెట్టాను, పేరు గుర్తులేదు. దాని తర్వాత చెప్పాను లేదు ఇంకా నేను చేయను. వాళ్ళకి ఇచ్చాను, ఒక 3 months టైం ఇచ్చాను. వాళ్ళు చేసుకోలేకపోయారు, వదిలేస్తాను. కన్నడలో కూడా చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేశారు కదా. మలయాళం మాత్రం కొంచెం వదిలేసాను, ఏదో బిట్టు సినిమాలు వేశారని చెప్పారు. మా నాన్నకి ఫోన్ చేసి స్ట్రైట్గా ఎందుకు మా నాన్న వన్స్ అపాన్ టైం ఆయన కూడా పెద్ద హీరోగా చేశారు కదా. సో ఆయనకి చెప్పానంటే ఆయన బాధపడ్డారు. అప్పటి నుంచి మలయాళం సినిమా మానేశాను. దాని తర్వాత నాకు కొంచెం యాంగిల్స్ అన్ని సినిమాలు చేస్తాను కదా, అప్పుడు కొంచెం చూసుకొని కొన్ని సినిమాలు చేశాను. కాదు, అసలు మీరు ఆర్టిస్ట్ కావాలన్నది మీ నాన్న కోరిక లేదంటే మీ ఇష్ట ప్రకారం? ఇంటి పరిస్థితి. ఎందుకు మీ నాన్న హీరోగా చేశారు? చాలా మంచి పేరు ఉంది కదా. మంచి పేరు ఉంది, సొంతంగా 2 సినిమా చేశారు, అది ఫ్లాప్. తర్వాత మా నాన్నని కొంచెం మా అమ్మాయి ఏమో అడగడానికి తెలీదు, నాలా గెత్తుగా ఉంటే అడిగేదేమో, అది సైలెంట్ చాలా పోయింది. ఓకే, మంచి కళా పోషకులు. ఓకే, సో స్మార్ట్ గా ఉంటారు, కర్లీ హెయిర్, స్మార్ట్ గా ఉంటారు, ఆటోమేటిక్ గా వచ్చి పడతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోనే శ్రీహరి గారిని మంచి కంట్రోల్లో పెట్టారు. మేబీ నిజంగా అది కూడా ఉండొచ్చు. అది చిన్నప్పటి నుంచి అది ఇదైపోయింది కదా. నేను పెద్దగా అయిన తర్వాత అమ్మతోటి కొంచెం, మా అమ్మ చాలా స్ట్రిక్ట్, భోజనం కూడా ఇంత అంటే అంతే పెడుతుంది, మళ్ళీ సెకండ్ టైం అడగడానికి లేదు. అందుకే మేము చాలా సంవత్సరం తిండి లేకుండా 2 రోజులకు ఒక్కసారి ఒక గ్లాస్ గంజి తాగేసి ఉండేవాళ్ళము. రవా తీసుకొచ్చి ఒక హాఫ్ కేజీ రవా, దాంట్లో బెల్లం లేకపోతే ఉప్పు కాచేసి ఒక్కొక్క చింతంత గ్లాసులు వేస్తుంది, అది తీసుకుని ఉండేవాళ్ళము. మా అమ్మకి నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత ఇట్లా గోకుతుంటే మన అప్ప గురించి అడుగుతుంటాను, ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్తుంది. అది మా ఆయన కూడా స్మార్ట్గా ఉంటారు కదా, మేము అది కూడా ఉండొచ్చాము. ఏమంటారు, అడిమేలు అడిగి అయితే అమ్మి నగర్, అమ్మి అంటే ఇది ఉంటుంది కదా, ఇట్లా చేస్తాం కదా, అది ఎక్కువ కొడుతుంటే అది కింద ఉంది చూడండి, అది కొంచెం మూవ్ అవుతూనే పోతుంది. అట్లే ఒకటే అమ్మాయి మళ్ళీ వస్తుంది చూసింది అనుకోండి, ఏదైనా కనెక్షన్ అయిపోతే నాది నా పిల్లలకి అది. అందుకేనా ఒక్క హీరోయిన్ కూడా రిపీట్ చేయకుండా? అట్లా ఏం కాదు. నేనేమంటానంటే నేను ఎక్కువ మంది అంటాను, నాకు హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. వచ్చిన ప్రొడ్యూసర్ వచ్చి ఏం చేస్తారు, సౌందర్య 1 crore 2 crore సినిమా చేయాలంటారు. దీంట్లో సౌందర్య, రంభ ఇట్లా పోతుంటే, రమ్య కృష్ణని పోతుంటే మళ్ళీ దీంట్లో ఎక్కడ అవుతుంది, ఈయన కూడా ఇవ్వాలి కదా. అప్పటికే ఇవ్వలేదు అనుకోండి, అడుగుతుంటే ఇది బడ్జెట్ ఎక్కువైపోయింది లేకపోతే ఇట్లాంటి బిల్డింగ్ ఒక 10-15 ఉంటుంది నా దగ్గర. ప్రొడ్యూసర్స్ మాత్రం ఒక 2-3 ప్రొడ్యూసర్స్ నాకు కరెక్ట్గా ఇచ్చారండి, అందరూ ఏమార్చడమే. సో మీ నాన్నగారి ఇది మీ జాగ్రత్తగా కుటుంబాన్ని జాగ్రత్తగా మొత్తం మీ భుజస్కంధాల మీద మోయాల్సి వచ్చింది. అంటే కూడా నేను మా అమ్మ కూడా ఎప్పుడు అడగలేదు, అమ్మ ఈ సినిమాకి ఎంత రెమ్యునరేషన్, నాకు మాత్రం 1000 రూపాయలు అడుగుతాను రోజుకి. ఆ 1000 రూపాయలు కూడా మా డాన్సర్స్కి వచ్చి, ఎందుకంటే నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళ గ్రూప్ డాన్సర్స్, సో వాళ్ళకి ఐస్ క్రీమ్ చాక్లెట్స్ కొని ఇస్తాను. ఓకే,
తర్వాత సాంగ్ అయిన తర్వాత తాగుతున్న బాయ్స్కి డ్రింక్ కొని ఇస్తాను. అది అప్పటి నుంచి వచ్చిన అలవాటు అది నాకు. ఓకే. అడుగుతాను ఎవరెవరు తాగుతున్నారు అని చెప్పి అడుగుతాను, మేకప్ అని చెప్తాను, ఇది కొని ఇచ్చేయని చెప్తాను. అది సెకండ్ ఆర్ థర్డ్ డే సాంగ్ ఇది అయినప్పుడు. ఆ తర్వాత నాకు ఫ్రూట్స్ గిట్స్ అన్నీ ఇంట్లో నుంచే వచ్చేస్తుంది. నేను తినేది చికెన్ తింటాను. మీకు ఎప్పుడు అలవాటు అయింది మందు? మందు వచ్చి మా నాన్న చేసిన పని. అవునా? మా నాన్న ఒకసారి నాకు బాగా గుర్తుంది. అప్పుడు దినతంది, దినగరన్, మాలే మలర్ ఇవన్నీ మా నాన్న ఎక్కువ డైలీ పేపర్ ఎక్కువ చదువుతారు. దానిలో శ్రీదేవి గురించి అప్పుడు టాప్ హీరోయిన్ కదా, బాంబేకి వెళ్ళిపోయారు కదా. సో దాంట్లో వచ్చి అంత గ్లామర్ వచ్చింది అని చెప్పి ఏదో వేస్తారు కదా. మన పత్రిక వాళ్ళు ఊరుకుంటారా? అసింగం అయిపోతే తాగేసి అంటారు, ఇప్పటికి వచ్చి డ్రగ్ అంటున్నారు. అప్పుడు ఆ కాలంలో వచ్చి అమ్మ ఎక్కువ వచ్చి వైన్ తాగుతుంది, అందుకే అంత గ్లామర్ వచ్చింది, అంత కలర్ వచ్చిందని చెప్పానంట. మా నాన్న ఏం చేశారు, నాకు షాంపైన్ కొని ఇచ్చేవాడు. ఆ షాంపైన్ కూడా కొంచెం ఇంత పోసి ఇస్తారు. మిగతా అందరు చిన్న చిన్న పిల్లలు, అది అంత ఏం ఎఫెక్ట్ ఉండదు కదా. సో వాళ్ళందరికీ కూడా నోట్లు కొంచెం కొంచెం ఒక బాటిల్ అప్పుడే ఒక్కొక్కసారి వచ్చి 3000 రూపీస్కి దొరుకుతుంది. అది ఎక్కడ నుంచి తెప్పిస్తారేమో, అట్లా పోసేవాళ్ళు. నేను అనుకున్నదాన్ని, నేను ఇంట్లో ఉంటే చెన్నై షూటింగ్ ఉంటే ఒక్క రోజుకి 3000 అంటే అప్పుడు 30 డేస్కి ఎంత అవుతుంది? 90,000 దగ్గర 1 lakh. అప్పుడు నేను చెప్పాను, అప్పుడు అది చాలా కాస్ట్లీగా ఉందంటే అప్పుడు లేడీస్ డ్రింక్ అని వైన్ ఇంపోర్టెడ్ వైన్ ఉంది కదా, అది చేసి అది పిల్లలకి ఇవ్వలేదు కదా, అది అక్కడ ఉంటుంది. ఇంట్లో ఉండేటప్పుడు అది పోసి అది అట్లాగే. అది అప్పుడంతా అంత అడిక్ట్ అయ్యి అంత లేదు. దాని తర్వాత షూటింగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు పక్కన ఒక కొరియోగ్రాఫర్ అసిస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు, అమ్మాయిలు ఉంటారు కదా, నాకు ఒంటరిగా ఉంటుంది భయం. ఎప్పుడు నేను ఇండస్ట్రీ వదిలేదాకా నా మేకప్ మ్యాన్, నా హెయిర్ డ్రెస్సర్, నా అసిస్టెంట్, మా కాస్ట్యూమ్ అందరూ స్వీట్ డ్రీమ్ చూసుకుంటాను. ఆ బెడ్రూమ్లో నేను ఉంటాను, వాళ్ళ సోఫాలో పడుకోవాలి. భయం ఎక్కువ నాకు. అది కొంత ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు, సో అది కూడా భయం నాకు. అందుకని కలిసి ఒకటే రూమ్లో ఉంటాము. చాలా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తాగాలనిపిస్తే అన్నకు చెప్తాను మేకప్ అన్నకి. అప్పుడు వచ్చి మా నాన్నకు వేసిన మేకప్ అన్నే పెట్టుకున్నాను. అన్న అంటే వెళ్ళి తీసుకుని వస్తారు, కొంచెం పోసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాను ఎప్పుడైనా ఒకసారి అనిపిస్తే. అది ఎక్కువైంది ఎప్పుడంటే పెళ్ళి అయిన తర్వాతనే చెప్పుకోవచ్చు. అంతేనా? పెళ్ళికి ముందు ఎక్కువ నాకు ఛాన్సే లేదు కదా. నిద్రపోవడానికి టైం ఉంటుంది, 2 గంటకి వచ్చి తాగేసి మళ్ళీ 4 గంటకి లేచి మేకప్ వేయడానికి 2 hours ఏముంటుంది? ఏం లేదు, ఉరకడం సరిగా ఉంటుంది. అవునవును. కాదు, ఇన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నింటిలో మీ డ్యాన్స్ ఉంది, ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా. సో మీ చాయిస్ ది బెస్ట్ సాంగ్స్ అంటే ఇది మీరు చేసినట్టు? టు బి సే ఇన్ తమిళ్ ఊమై విడిగల్. దాని తర్వాత చాలా సినిమాలు హిట్ అయింది. నేను అప్పుడు థియేటర్కి వెళ్ళడానికి నాకు టైం దొరకట్లేదండి. తర్వాత రజనీకాంత్ సార్ తోటి ఒక సినిమా చేశాను, కానీ ఆయనతోటి ఇదిగా చేశాను, ఒక పోటాపోటీ సాంగ్ ఒకటి చేశాను. తర్వాత ఇంకొకటి వచ్చి తను గౌతమి, నేను వెనక ఉంటాను, ఇది ఫుల్ ఆయిల్ వేసుకొని మూడీ సాంగ్ అది. ఆ సాంగ్ చాలా పాపులర్ అయింది. తర్వాత కమల్ సార్ తోటి తత్వం తలాగు తత్వం అని వెట్టివిడని ఒక సాంగ్ చేశాను. అది 2 బాగా గుర్తుంది. నేను చేసిన చాలా మొత్తం అక్కడ కూడా ఆల్మోస్ట్ ఆయన ఎంజిఆర్ గారితో చేయలేదు, శివాజీ గారితో అందరితోటి చేశాను. సేమ్ తెలుగు ఎన్టీఆర్ గారి నుంచి నాగేశ్వర గారి నుంచి అందరితోటి చేశాను. కన్నడలో వచ్చి మన రాజ్ కుమార్ గారితో చేయలేదు, ఆయన అప్పుడు మానేశారు. ఆయన సన్స్ తోటి అందరితోటి, సన్స్ నుంచి మొత్తం ప్రభాకర్ గారు, అంబరీష్ గారు వచ్చిన హీరోస్ అందరితోటి చేశాను. మలయాళం ఫస్ట్ ఇంట్రడక్షన్ హీరోయిన్నే చేశాను, మోహన్ లాల్ తోటి. సో అక్కడ ఆయనతోటి మమ్ముటితోటి వాళ్ళందరితోటి చేశాను. ఇంకా ఇది హిందీలో వచ్చి అమితాబ్ బచ్చన్ గారితో చేయలేదు, ధర్మేంద్ర గారు, అనిల్ కపూర్, ధర్మేంద్ర గారితో, దేవానంద్ సార్ కూడా చేశాను, అందరితోటి చేశాను. తర్వాత వచ్చి బెంగాలీలో వచ్చి అక్కడ వచ్చి రజనీకాంత్ అంట ఆయనతోటి హీరోయిన్గా చేశాను. అప్పుడు ఆయనతో అక్కడ చేశాను కొన్ని సినిమాలు. బెంగాలీ కదా, ఒరియా చేశాను, ఆయన అక్కడ పెద్ద రజనీకాంత్ సార్ అలాగా పెద్ద హీరో, ఆయనతోటి చేశాను. అది 2 మాత్రం మన తర్వాత చేయనని చెప్పేశాను. ఒక 10-15 సినిమాలు చేశాను. అప్పుడు వచ్చి అక్కడ ఫ్లైట్ లేదు,
క్యాల్కటాకు ఉండింది, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఒరిస్సా అనుకోండి, మళ్ళీ ట్రైన్లోనే వెళ్ళాలి. ఈ మధ్యలో ఇది ఆంధ్రప్రదేశ్ దాటే వెళ్ళాలి. అక్కడ వేసిన పేరు డిస్కో శాంతిని వేసేస్తారు అది షార్ట్లో. లోపల ఒక 2-3 సార్లు దూరిపోయారు. అందుకని అది ఒకటి. లాంగ్వేజ్ ఓకే, లాంగ్వేజ్ నేను ఎప్పుడు బై హార్ట్ చేసుకుంటాను. మనకేముంటుంది దాంట్లో ఫీలింగ్స్ ఏముంటుంది అది అర్థం చేసుకుంటాను. మగ్గ కొడతారంటారు చూడండి, చదువుకుంటాను, మైండ్లో తీసుకుంటాను. అది కొంత ఒరియాలో వచ్చి కొంతవాళ్ళు మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు కూడా ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్స్. సో వాళ్ళు వచ్చి చెప్తారు మనకి ఇది, లేకపోతే ఇంగ్లీష్లో నరేట్ చేస్తారు. అది ట్రావెలింగ్ ఎక్కువ పెట్టి మళ్ళీ ఒప్పుకోట్లేదు నేను. ఇక్కడైతే తెలుగులో అయితే అల్టిమేట్ కదా మన చిరంజీవి గారిది. 3 సినిమాలు చేశాను. బట్ 3 మంచి హిట్లు కదా సాంగ్స్. బంగారు కోడిపెట్టు కానీ, రౌడీ అల్లుడులో సాంగ్. ఇది ఏంటి, నేను నాగేశ్వర గారు, చిరంజీవి గారు మెకానికల్. దాని ముందు ఏదో ఒక చేశాను చిరంజీవి గారితో, గుర్తులేదు. లేదు, రౌడీ అల్లుడికి ముందు ఏదో ఒక సినిమా చేశాను, నాకు సినిమా పేరు గుర్తురాలే. ఏదో ఒక సినిమా చేశాను చెన్నైలో. గరానమ్మడు అంటే చరిత్రే కదా, అది సెకండ్ సినిమా. అది ఎక్కడో తీసుకెళ్ళిపోయింది. రాఘవేంద్ర గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రభుదేవ కూడా చెప్పుకోవాలి. యాక్చువల్లీ ప్రభుదేవ ఫస్ట్ సాంగ్ వచ్చి నా సాంగే, వెట్టివిడ అని చెప్పాను కదా. నేను కమల్ హాసన్ గారు ఫస్ట్ ఇది మా కొరియోగ్రాఫ్ చేసింది ఆ పాటకే, ప్రభుదేవ. కాదని ఇంతమంది స్టార్స్తో మీరు డ్యాన్స్ చేశారు కదా, ఏ స్టార్స్ డ్యాన్స్ చేయటం అంటే ఎక్కువ ఇష్టం అనిపించేది? నాకు అప్పుడు డబ్బే చూశానండి. డబ్బే చూశాను నేను. ఫటాఫటా అని ఏ డైరెక్టర్ అడుగును, ఏ డాన్స్ మాస్టర్ అడుగును. చేసామా, వెళ్ళామా, చేసామా, 3 days వరకు చేసామా. లాస్ట్ నాకు కూడా ఒక 900 సినిమాలు యాక్చువల్లీ నేను కొత్తగా వచ్చిన డబ్బు అంటే మొత్తం లెక్క చేసుకుంటే ఒక 200 సినిమాకి వచ్చి ఉంటుంది. నేను ఎక్కువ పాపం చూస్తాను, అదే పాపపడేదాన్ని. ఎందుకంటే మా నాన్న 2 సినిమాలు తీసి ఇదిపోయారు. సో ప్రొడ్యూసర్ నొప్పి నాకు తెలుసు. సో అందుకని ఎక్కువ ఇది చేయను. తర్వాత పెళ్ళి బాబాకు నాకు లవ్ అయ్యి 7 years అయిపోయింది. ఫస్ట్ పెళ్ళి 2nd yearలోనే చేసుకున్నాము. బాగా వచ్చి ఒకటే ఇది బయటికి వచ్చామని. అప్పుడు నాకు ఇంకా పిల్లలకి ఏం చేయలేదు. సో అందుకని ఒక 5 years తీసుకున్నాను. అప్పుడు స్ట్రిక్ట్గా అయ్యాను. సగం సినిమా అయిన తర్వాత, సాంగ్ అయిన తర్వాత మిగతా డబ్బులు పెడితే సెట్కి వస్తాను. ఆ కండిషన్ పెట్టి చేసి నాకు అన్ని హీరోస్ తోటి ఒకటే. ఫస్ట్ చిరంజీవి గారి గురించి చెప్పి ఎక్కువ భయపెట్టారు. అయ్యో ఆయన చేయలేము రౌడీ ఎల్లుడికి, ఆ భయంతో చేశాను ఆ సాంగ్. కానీ మంచి పేరు తెచ్చిచ్చింది, ఎక్కువ ఫ్యాన్స్ని. సో మీరు అన్నారు నాకు డబ్బే పేరు గురించి ఆలోచించలేదు, డబ్బు గురించి ఆలోచించాను. సో మీ కెరియర్లో హయ్యెస్ట్ పేమెంట్ తీసుకున్న సాంగ్ ఏది? మా అమ్మనే అడగాలి, వెళ్ళిపోయింది పైన. అవునా? జనరల్ మాట వరుసకు చెప్తుంటారు, ఎంత అని చెప్పకపోయినా. నేను అడగను, మా అమ్మ దగ్గర అడగను. తను చెప్తుంది, నీకు ఈ షూటింగ్ అని చెప్తుంది, వెళ్తాను. పొద్దున్న మేకప్ అని వచ్చేస్తారు, 4 o'clock అంతా వచ్చేస్తారు. మేకప్ అని, హెయిర్ డ్రెస్సర్ వచ్చేస్తారు, కాస్ట్యూమర్ వచ్చేస్తారు. వచ్చి వాళ్ళే లేపుతారు నన్ను. మా ఇల్లు పెద్ద ఇల్లు కూడా కాదు. నేను పెళ్ళి అయ్యి నా పెద్దవాడు పుట్టినప్పుడు మా అమ్మ సొంత ఇంటికి షిఫ్ట్ చేసింది. ఇది ఒక 1st floor, 2nd floor. 2nd floorలో మొత్తం నాకు మాత్రమే ఒక పెద్ద రూము, మొత్తం అన్ని బాల్కనీకి, సిట్అవుట్ మొత్తం అన్నీ ఉంటుంది. నేను పెళ్ళి అయిన తర్వాత కూడా పోలేదు. నేను చెప్పాను, అమ్మ ఆ ఇల్లు అమ్మేస్తామని చెప్తే అప్పుడు షిఫ్ట్ అయింది. ఓకే, మీకు నిజంగానే ఎంత డాన్సర్గా అంత పేరు వచ్చింది కదా. సో నాకు పెళ్ళి అయిన తర్వాతనే నాకు డాన్సర్గా అంత పేరు ఉన్నది తెలిసింది. దానికి ముందు నాకు తెలీదు, నిజంగా చెప్తున్నా, టు బీ ఫ్రాంక్. సో డ్యాన్స్ మాస్టర్స్ అంటే జనరల్గా ఇప్పుడు ఒక సాంగ్ చేయాలంటే డ్యాన్స్ మాస్టర్ మీకు స్టెప్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఎప్పుడన్నా ప్రాక్టీస్ ఏమైనా ఉండేదా, డైరెక్ట్గా సెట్కి వెళ్ళిపోయి చేయడం? లేదు, నేను ఒకసారి చూస్తున్నా. ఎందుకంటే డాన్స్ క్లాస్ వెళ్ళాను కదా. నేను పెళ్ళి అయ్యి తిరుపతిలో పెళ్ళి అయింది, 2nd పెళ్ళి అయ్యి వాళ్ళ రెండోసారి తిరుపతిలో. అవును, ఒకే అతనే చేసుకున్నాను. నేను చెప్పేసాను ఆల్రెడీ. 2nd yearలోనే 91లో లవ్, 92లో పెళ్లి చేసుకున్నాను. అందరికి తెలిసి 96లో చేసుకున్నాము. వాళ్ళ చుట్టాలందరూ ఇటు వచ్చేసారు, బాబా చుట్టాలందరూ ఇటు వచ్చేసారు. నేను బాబా మాత్రం చెన్నైకి వెళ్ళాము.
చెన్నైకి వెళ్ళి అక్కడ ఒక హోటల్లో అది చేశారు కదా, అది హోటల్లో పెట్టారు. పొద్దున్న లేచి వచ్చేసా, ఈయన నిద్రపోతున్నారు. నేను లేచి ఇంటికి వచ్చి స్నానం చేసిన ఇంటికి వచ్చేసి మళ్ళీ డాన్స్ క్లాస్కి వెళ్ళిపోయా. 2 days ఉన్నాను. ఆ 2 days డాన్స్ క్లాస్కి వెళ్ళాను. మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలియదని చెప్పి వెళ్ళాను. ఓకే. సో డాన్స్ మాస్టర్స్లో ఎవరు మీకు బాగా అంటే అందరూ క్లోజే. కొంత డాన్స్ మాస్టరు స్ట్రైట్గా తిట్టలేరు నన్ను. తిట్టారు ఎవరు ఉన్నారులే, ఎందుకు వాళ్ళ పేరు ఎందుకు. అంటే ఇప్పుడు చెప్పడం నష్టమే ఉంది. ఇప్పుడు చెప్తే ఆయన లేదు కూడా. ఇప్పుడు ఒక 2-3 మాస్టర్ తిట్టారు. ఎవరు? శివశంకర్ మాస్టరా? శివశంకర్ మాస్టర్ని నేను తిడతాను. అవునా? అలర్ట్ చేశాను బాగా. ఏ మాస్టర్ గారు అంటారు. బాగా అలర్ట్ చేస్తాను శివశంకర్ దగ్గర. బాగా అంటే బాగా అలర్ట్ చేస్తారు. నేను నమస్కారం పెట్టినప్పుడే ఆయన వచ్చి ఐ అంటారు. బాగా అలర్ట్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని అప్పుడు నన్ను ఫస్ట్లో వచ్చి మాస్టర్ పేరు గుర్తు రాలేదు. కన్నడ సినిమా, ఫస్ట్ సినిమా బెంగళూరులో షూటింగ్ అవుతుంది. అప్పుడు డాన్స్ అంత రాదు. నేను ఫస్ట్ 2 years చెప్పాను చూడండి, ఆ టైంలో ఒక సాంగ్కి బెంగళూరు వెళ్ళి షూటింగ్ చేస్తున్నాము. మాస్టర్ ఇక్కడ కాల్ పెడితే అది తప్పు నాదే. నిజంగా నాకు డాన్స్ రాదు. అప్పుడు కాలు ఇక్కడ పెట్టమంటే అక్కడ పెడుతున్నాను, అక్కడ పెట్టమంటే ఇక్కడ పెడుతున్నాను. మధ్యాహ్నం దాకా ట్రై చేశారండి. ఒక్క షాట్, ఒక్క మూమెంట్. సరే నాకు రాలేదు. తర్వాత ఏం చెప్పారు, మెయిన్ బోర్డులో వెళ్ళి కరెంట్ ఆఫ్ చేశారు. వచ్చి కరెంట్ పోయింది, ఈరోజు చేయలేరు, రేపు చేసుకుందామని ప్యాకప్ చేశారు. రూమ్కి వచ్చేసాను. అప్పుడు నేను ఉండింది వచ్చి ఈ ఫైటర్స్ డాన్సర్స్ అన్నీ ఉంటారు ఒక హోటల్, సీలో స్టార్ట్ అవుతుంది. అక్కడే రూమ్ ఇచ్చారు. వచ్చేసాను. మళ్ళీ చూస్తే షూటింగ్ క్యాన్సిల్ అయింది అని చెప్పారు. ట్రైన్ ఎక్కించారు. వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ అదే డాన్స్ మాస్టర్. నేను అప్పుడు కొంచెం పికప్ అయ్యాను. నాకే సిగ్గు అనిపించేది, ఎందుకని తప్పు నా మీద ఉంది కాబట్టి వాళ్ళకు కూడా బ్లేమ్ చేయలేము. అంత డబ్బు పెట్టి అంత సెట్ వేసి బ్లేమ్ చేయలేము. అప్పుడు ఒకటి పెట్టుకున్న, డాన్స్ నంబర్ 1 చేయాలి, అన్నీ మెచ్చుకోవాలి అని చెప్పి చేసి కళ్ళు అద్దం ముందు, అప్పుడంతా పెద్ద అద్దం అంతా ఇట్లా పొడుగుగా వస్తుంది చూడండి, ఇది దీంతో దాని ముందు ఎక్స్ప్రెషన్ నేను పిచ్చిదాన్ని ఇలా నేనే చేసుకోవడము. అక్కడ డాన్స్ మాస్టర్ రాణి అని చెప్పిన మూమెంట్స్ ప్రాక్టీస్ చేయడం, ఇట్లా డాన్స్ క్లాస్కి వెళ్ళడము, ఇట్లా 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 నేర్చుకొని నేను ఒక పీరియడ్ వచ్చినప్పుడు ఆ మాస్టర్ గారు వచ్చి మేడం మేడం చేయండి మేడం చేయండి మేడం అన్నప్పుడు గుర్తు తెచ్చుకున్నాను. వీళ్ళు అట్లా 2-3 మాస్టర్స్ ఉన్నారు. నేను ఎలా కొట్టేసి షూటింగ్ నుంచి కోపం వచ్చేసి తుతుక్కుని వచ్చిన సాంగ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఆ డాన్స్ మాస్టర్ వచ్చి సారీ అడిగి, ఈ డాన్స్ మాస్టర్ ఏం చేస్తారంటే కొంత వల్ల నాట్ ఒక 2-3% ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే హీరోకి ఎక్కువ జాలరా కొడతారు. హీరోకి రాలేదనుకోండి, సూపర్ చేస్తారు సార్ 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 వాళ్ళ అసిస్టెంట్స్ మొత్తం సెట్టే విసులు కొడుతుంది. మనం తెలియకుండా ఏదైనా తప్పు చేసేది మైక్ నుంచి అక్కడి నుంచి చెప్తారు. ఆ పేరు చెప్పలేని పెద్ద పెద్ద హీరో ఆయన చేసేదే డాన్స్. యాక్చువల్ మూమెంట్స్ అన్నీ రైట్ హ్యాండ్ తోటి రైట్లతో స్టార్ట్ చేస్తారు, ఏ మూమెంట్ అయినా సరే. ఈయన వచ్చి లెఫ్ట్లో స్టార్ట్ చేస్తారు. మాస్టర్ అంటారు నువ్వు లెఫ్ట్లో చేయండి అమ్మా మొదలు పెడతారు. సరే లెఫ్ట్ చేస్తే ఆయన రైట్లో తీస్తారు. అరే నాయన ఇట్లా గంటన్నర పోయింది. మళ్ళీ ఇద్దరు ఒకటి సర్చ్ చేసినప్పుడు ఆ హీరోకి విసులు కొట్టడం క్లాప్ కొట్టడం చేశారు. వాళ్ళు బతుకది అది కొంచెం ఆయన మీద చెప్పారనుకో నెక్స్ట్ సినిమా వాళ్ళకి ఉండదు. వాళ్ళు హీరోస్ మీద బతుకుతున్నారు చాలామంది మాస్టర్స్. స్టిల్ నా సాంగ్ చేస్తుంటే సేమ్ నాకు పేరు వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ అమ్మాయి పాట ఉందని కొన్ని లెవెల్కి వచ్చేసాను నేను. ఆ పక్కన హీరో ఏమో తప్పు చేస్తున్నాడు. చేశాడు వచ్చి శాంతి నువ్వు కూడా లెఫ్ట్లో నెత్తి అన్నారు. అప్పుడు అతను రైట్లో చేస్తున్నాడు. ఇట్లా ఉల్టా పుల్టా అన్నారు. మళ్ళీ వాడికి వచ్చి ఏదో ఒక నీ మూమెంట్ పెట్టారు. అప్పుడు ఆయన ఇప్పుడు పెద్ద హీరో చేస్తుంటే వచ్చి చెప్పారు ఏంటి నువ్వు సరిగా చేయలేవని. నీ అమ్మని పక్కన ఏదో ఉన్నది ఒక్కొక్కటి తీసి పడేసి బయటికి వచ్చేసాను. ఆర్డర్ చేసుకోవా అని చెప్పి వచ్చేసాను. ఎందుకంటే అతను తప్పు చేస్తున్నాడు, నేను కాదు.
నువ్వు వచ్చి అతనికి వచ్చి దగ్గర చెప్పు, నేను నిలబడి ఉంటాను. ఉమ్, నువ్వు వాడి సినిమా నెక్స్ట్ సినిమా కావాలని వాడికి వెళ్ళి తగడతడం చేయడం ఏంటి? నన్ను ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు? వెళ్ళి పక్కన వెళ్ళి ఆయనకి చెప్పు. ఉమ్, వచ్చేసాను. ఉమ్, అప్పటి నుంచి ఆ మాస్టర్ అంటే ఉమ్, నేను నా పిల్లల మీద ఇది చేసి చెప్తున్నా. అప్పటి నుంచి ఆ మాస్టర్ని నా సాంగ్స్ వద్దని చెప్పలేదు. ఆ మాస్టర్ సాంగ్ వస్తే నేను చేయను, డేట్స్ లేదని చెప్పేశాను. కోపం వస్తే అట్లా ఒక జస్ట్ వాకౌట్. ఉమ్. తర్వాత ఎప్పుడు కలవలేదా మాస్టర్ని మరి? ఉమ్, మా ఆయన కూడా వచ్చి ఫోన్ చేసి అడుగుతుంటే ఇట్లా సినిమా లేదని అడిగితే ఉమ్, మా ఆయన కూడా ఒక సాంగ్ ఇప్పించాను. ఉమ్, అంతే. అప్పుడు వాళ్ళకు అది లేకపోతే వాళ్ళకి సినిమాలు రాదు కదా. ఉమ్, ఒకప్పుడు వాళ్ళు పెద్ద డాన్స్ మాస్టర్, వాళ్ళు ఉమ్. హస్బెండ్ అండ్ వైఫ్. ఇది చాలా జరుగుతుంది పోతుంది. మీరు డ్యాన్స్ చేసిన సాంగ్స్, మీకు డ్యాన్స్ కంపోజ్ చేసిన మాస్టర్స్ ఇప్పటికీ మీతో బాగా టచ్లో ఉన్న మాస్టర్స్ అంటే ఎవరు? ఎవరు లేదు. ఎవరు లేరా? ఉమ్, ఆ సాంగ్ తోటి మర్చిపోతాను. మళ్ళీ ఆ నెల కళ్ళు వచ్చి మళ్ళీ నెక్స్ట్ నెల కళ్ళు వచ్చు. ఉమ్. అప్పుడు తక్కువ మాస్టర్స్ కదా, అప్పుడు వాళ్ళే రిపీట్ అవుతుంటారు. అందరితోటి కాదు, మాట్లాడారు. ఇప్పుడు శ్రీహరి గారితో పెళ్ళైన తర్వాత నేను యాక్టింగ్ మానేయాలనేది ఆయన నిర్ణయమా మీ నిర్ణయమా? లేదు, బావ వచ్చి నీకు ఇష్టం ఉంటే చేసుకోవైనా చెప్పారు. ఉమ్, నాకు అన్ని సంవత్సరం నాకు ఇది షూటింగ్ తప్పితే సెకండ్ సండే ఒక్కటే దొరికేది నాకు. ఆ సెకండ్ సండే కూడా ఒక్క వాళ్ళు ఏం చేశారు, జమాయి రాజా అనుకుంటాను, ఏంటి అనిల్ కపూర్, ఉమ్, ఆయనది ఒక కామెడీ ఇది ఒకటి చేశాను, రోల్ ఒకటి చేశాను. ఉమ్, సో నేను బిజీ, వాళ్ళకి 1 or 2 days ఇచ్చాను అనుకుంటా ఆ కామెడీ రోల్కి. ఇస్తే నేను 2 రోజులు ఇచ్చాము, ఒక్కరోజు ఇక్కడ చేసాము, చెన్నైలో చేసాము. మళ్ళీ ఇంకొక రోజు బ్యాలెన్స్ అయింది, నాకు డేట్స్ లేదు సెకండ్ సండే. సో వాళ్ళు ఏం చేశారు, నా డేట్స్ కోసం పాండిచేరిలో వెళ్ళి పెట్టారు. ఉమ్, నా ఒక్కదాని కోసం మొత్తం ఆర్టిస్ట్ వచ్చారు పాపం. ఉమ్, సరే అందుకని ఏమడిగారు? పెళ్లి తర్వాత యాక్టింగ్ సో మానేయాలన్నా? ఆ లెవెల్లో నేను ఉన్నాను. సో ఆ రోజు కూడా నన్ను వదలలేదు. సెకండ్ సండే కూడా నాకు మెయిన్ సెకండ్ సండే అంతా ఖుషి అయిపోతాను. ఉమ్, ఆ రోజు పొద్దున మా అమ్మ పొయ్యి వెలిగించేస్తే తింటూనే ఉంటాను. ఉమ్, షూటింగ్లో రైస్ తిన్నాను, పొట్టి చికెన్ తింటాను. ఒక స్పూన్ అన్నం వేసుకుని దాంట్లో సాంబార్, రసం, కూటు, పొరి అన్నీ వేసుకొని కలిపేసి చిన్న గిన్నె వస్తుంది చూడండి, ఆ గిన్నె పెట్టుకొని తింటాను. ఉమ్, చికెన్ తింటాను, అంతే నా ఫుడ్. జ్యూసెస్ తాగుతాను, ఫ్రూట్స్ తింటాను. 30 days 29 days. ఆ సెకండ్ సండే ఒక్కరోజు నెలకి ఒక్కసారి తింటాను. ఉమ్, బావతోటి షూటింగ్ చేసినప్పుడు దాదర్ ఎక్స్ప్రెస్ అనుకుంటా, దాదర్ ఎక్స్ప్రెస్ కదా, దాదర్ ఎక్స్ప్రెస్. 4 villains ఉన్నారు. నేను మాట్లాడేది ఎవరితోటి, నాగబాబు నా హీరో, చెన్నై వాహినిలో ఏదో చేస్తున్నాం షూటింగ్. పోతే బాబా మాత్రం బ్యాడ్ బాడీ తోటి ఉన్నాడు. ఇంకా 3 villains ఉన్నారు, పేరు కూడా తెలియదు నాకు. అన్న కూడా లేదు ఆ సాంగ్లో. ఏదో సాంగ్ చేసినప్పుడు అప్పుడు ఒరిజినల్, ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్ నెయిల్స్ ఇంత పెట్టి ఉంటాను. అది ఆయన వెనక వెళ్ళేది ఒక షార్ట్ ఇట్లా వస్తుంది. సో అది గోర్లు వచ్చి తగిలింది ఆయనకి. నెక్స్ట్ షాట్ వెళ్ళి చూస్తే ఆర్టిస్ట్ మాట్లాడకపోయినా మనం చూస్తాం కదా, చూసినప్పుడు వీప్ అంతా ఎర్రగా పోయింది, అట్లా ఎర్రగా పోయి వాచిపోయి ఉంటుంది. నాకు గబ్బునయ్యింది. అయ్యో అయ్యో, ఈయన ఇంటికి వెళ్తే ఈయన భార్య ఏమనుకుంటుందో, ఏం గొడవలు అవుతుందో అని. నాకు తెలుగు అంత రాదు, ఎట్లా మాట్లాడితే తెలియట్లేదు. నేను ఏంటంటే ఆయన ముందు నిలబడి, సారీ సార్ తెలియక తగిలింది, ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటాను సార్ అని చెప్పి అది ఒక్కటే మాట్లాడిందండి. అది ఇక్కడ దాకా ఏబేంటి దాకా ఇప్పుడు దాకా తీసుకొచ్చి వదిలింది అన్న. ఒక్క మాట వచ్చి మాట్లాడింది తప్పైపోయింది. అది పెట్టుకొని ఆయన ఫోన్ చేయడము. తర్వాత ఆ షూటింగ్లో ఏమైందంటే మాస్టర్ ఏదో చేసి ఏదో తిట్టేశారు, ఏదో ఇట్లాగే. ఏదో ఒక మాస్టర్, నాకు పడని మాస్టర్. ఇప్పుడు నేను చెప్పిన పేరేనా? అది ఏమో చెప్పేసింది. మా మాస్టర్ కాదు, ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ బాగా, అతను అప్పుడు పెద్ద ప్రొడ్యూసర్, ఇప్పుడు లేదనుకుంటాను. ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ వచ్చి పెద్ద డైరెక్టర్. అప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడు. నేను డైరెక్టర్ పేరు అడగను కదా. బాగా తాగి ఉన్నాడు,
నాకేమో నిద్ర ఉండదు, తిండి ఉండదు, వర్క్ చేయాలి. అప్పుడు ఏదో షూటింగ్ నుంచి వచ్చాను. వచ్చి మా అమ్మ రావడమే మా అమ్మ రెడీగా ఇంకొకటి పెడుతుంది. ఒక బాక్స్ రెడీ చేసి పెడుతుంది. ఫ్రూట్స్ గీట్స్ అన్నీ నింపి పెడుతుంది బాస్కెట్లో. ఆ నిద్ర ఇది ఒకటి ఎంతైనా ఇరిటేట్ అవుతాం కదా. ఒక్కొక్కసారి డే అండ్ నైట్ పోతూనే ఉంటుంది. ఒక్కసారి వచ్చి 14 days కంటిన్యూస్గా రౌండ్ ద క్లాక్ వర్క్ చేశాను. అట్లా ఉంటుంది మనకు నిద్రకి. ఏదో చేస్తుంటే ఏదో రాలేదు, ఏదో చెప్పేశాను నన్ను. వాడు డైరెక్టర్ ఫుల్ తాగి ఉన్నాడు. పక్కన వచ్చి, మేడం అట్లా చేయకూడదు మేడం, మీరు కొంచెం ఇట్లా చేయండి. వాడు డాన్స్ చేసి చూపిస్తున్నాడు. వాడు పెట్టుకుని ఇట్లా డాన్స్ చేసి ఇట్లా డాన్స్ చేస్తున్నాడు. దగ్గరికి వస్తే గబ్బు కొడుతుంది ఫేస్ నోట్ల నుంచి. నేను మాస్టర్కి చెప్పాను, ఫస్ట్ అసిస్టెంట్కి చెప్పాను, చూడవే వాడు తాగి ఉన్నాడు, కొంచెం దూరం పెట్టండి అని. మళ్ళీ ప్రొడ్యూసర్ పిలిచి చెప్పాను. ప్రతి షాట్కి వస్తున్నాడండి వాడు, ప్రతి షాట్కి వస్తున్నాడు. వాడికి అసలు ఏం రాదు. వాడు డైరెక్షన్ చేయడం వచ్చా కదా రాదు కూడా నాకు తెలియదు. వాడు ప్రతి షాట్ వీటికి డాన్స్కి సంబంధమే లేదు, దగ్గరికి వస్తున్నాడు. నా కోపం అయిపోయి చెక్ కొన్ని బూతులు తిట్టేసి వచ్చి బండి ఎక్కేసి వచ్చేసాను. సో షూటింగ్ బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అయిపోతే ఫోన్ కాల్స్. అప్పుడు వచ్చే ఈ సెల్ ఫోన్ అంతా లేదు. నాకు ఇతని పేరు కూడా తెలియదు, శ్రీహరి పేరు కూడా నాకు తెలియదు. మా అమ్మ షూటింగ్ నుంచి రాగానే చెప్తా, ఎవరు శ్రీహరి అంట, నీకు ఫోన్ చేశారు. నేను శ్రీహరి నాకు ఎవరని తెలియదు. ఇట్లా వచ్చిన తర్వాత నేను దొరికాను ఒకసారి. దొరికితే, మేడం నేను శ్రీహరి మాట్లాడుతున్నా అంటే, ఏ శ్రీహరి అంటే, ఇట్లా ఒక సినిమా సగంలో వదిలేసి వచ్చేసారు మేడం, ఇట్లా నాకు వచ్చి ఇబ్బంది అవుతుంది, సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది, మీరు ఎప్పుడు డేట్స్ ఇస్తే ఆ పాట ఒకటే మిగిలింది, ఆ పాటలో మెయిన్ ఇది ఉంది నాకు, మీరు ఎప్పుడు డేట్స్ ఇస్తారని చెప్పండి అంటే, నేను ప్రొడ్యూసర్ చెప్తారండి మీకు అని. ఇది నాకు నస అయిపోయింది. ఇంట్లో ఉంటే ఈయన ఫోన్ కాల్స్. తర్వాత చూస్తే నాగబాబు అన్నది 420. తర్వాత మెల్లగా ఇట్లా మాట్లాడడం స్టార్ట్ అయింది. బాగున్నారా, తిన్నారా, ఇట్లా డేట్స్ ఇస్తున్నారు నుంచి బాగున్నారా, తిన్నారా, ఏ షూటింగ్ వెళ్తున్నారు, ఇది మొదలైంది. చాలామంది అప్పుడు చేస్తుంటారు కదా, ఎక్కువ మటుకు నేను ఉండను ఇంట్లో. మా అమ్మ రోజు చెప్తుంది, ఇట్లా అతను శ్రీహరి అయినా కదా, హైదరాబాద్ నుంచి అతను ఫోన్ చేస్తానని చెప్పింది. అది రెగ్యులర్ అయిపోయింది మాకు. తర్వాత ఏదో షూటింగ్ చేసి వస్తే, మేడం నేను మెడ్రాస్లో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నా ఏదో చెప్పారు, చెప్పి మిమ్మల్ని కలవాలి మేడం ఒక్కసారి అని చెప్పారు. నేను చెప్పాను, లేదండి నేను రాజమండ్రి వెళ్తున్నాను, షూటింగ్ వెళ్తున్నాను అని చెప్పాను. అయిపోయింది. నేను ఈవినింగ్ ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్ళిపోయి దిగి నైట్ షూటింగ్ అది. నైట్ షూటింగ్లో మేకప్ వేసుకొని షార్ట్ చేస్తున్నాను. చూస్తే ఒక మనిషి దూరం నుంచి నన్నే చూస్తున్నాడు. నేను చూస్తున్నా, సైట్ కొడతాం కదా అప్పుడు ఏజ్లో, సైట్ కొడతాను, బాగా సైట్ కొడతాను. చూస్తే తెల్లగా ఒక మనిషి కనిపించాడు, బాగున్నాడు. ఇది ఎక్కడో చూశాను, నాకు సట్టని గుర్తుకు రాలేదు. నా కెమెరా ఎక్కడ పెడితే అక్కడ దూరం నుంచి అక్కడ ఉన్నాడు. చూసి తర్వాత ఆ రోజు May 21 నైట్ షూటింగ్ చేస్తున్నాము. సడన్గా ఏం చేస్తున్నారు, మొత్తం జనాలందరూ ఉరుకుతున్నారు, ఇటు అటు నాకేమీ అర్థం కావట్లేదు. అది హట్లో షూటింగ్, సారా కొట్టు, అందరూ ఉరుకుతున్నారు, లైట్స్ పడిపోతున్నాయి, ఒక సైడ్ డైరెక్టర్ ఉరుకుతున్నారు, ఒక సైడ్ డాన్స్ మాస్టర్, అందరూ ఉరుకుతున్నారు. నన్ను ఎవరు పట్టించలేదు. నేను మా స్టాఫ్స్ అందరూ ఉన్నారు. నేను అడిగితే రాజకీయ వంద చనిపోయారు. టక్కున వచ్చి ఒక చైన్ అన్న పట్టుకుని తీసుకెళ్ళి ఒక కార్లో కూర్చోబెట్టింది. చూస్తే బావ, ఆయనతో ఇంకా 2 ఉన్నారు. ఈ బండి చూసి మా బండి ఉంటుంది కదా, మా వాళ్ళందరూ ఎక్కేస్తారు. అది రాజమండ్రి నుంచి ఒక దగ్గర 1.5 hours 2 hours ఉంటుంది. అది గుడిసె వేసింది, సెట్ వేసింది. తీసుకెళ్ళి అప్పుడే మగం చూశాను అయింది. ఆహా, ఇది చెప్పారు ఇట్లా మనం చేసాం కదా అని. అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోయాము. నాగబాబు అన్న మేమందరూ, నాగబాబు రూమ్ అది పక్క రూమ్ నాది, నాగబాబు అన్నేమో వదిన తొట్టి వచ్చారు. అప్పుడు బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు కదా, వాడు ఇంత పిల్లోడు అప్పుడు. సరే అని నెక్స్ట్ డే నుంచి ఫుడ్ ప్రాబ్లం, హోటల్స్ గట్రా అసలు ఏం లేదు కదా. అప్పుడు రాజమండ్రిలో ఫేమస్ హోటల్ అది ఒకటే ఉండింది. మరి నెక్స్ట్ డే పొద్దున చూస్తే క్యారేజ్ వస్తుంది మాకు. ఇతను పొద్దున వచ్చేసాడు. ఈయన నాగబాబు అన్నకి కొంచెం చిరంజీవి గారికి అప్పుడు ఎక్సర్సైజ్ అన్నీ చేయించేవారంట కదా. సో నాగబాబు అన్న చూడడానికి వచ్చాను. అప్పుడు అక్కడ ఉన్నారు. వస్తే బాబీ ఏమో మా బాబుకి, పెద్ద బాబు హీరోగా చేస్తున్నాడు కదా, వాడికి అన్నం తినిపించుకుని కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నారు.
నేను బయటకు వచ్చి చూస్తే బాబీతోటి ఇట్లా మాట్లాడుకొని ఇట్లా నేను నడిచేవాళ్ళము, వీళ్ళందరూ వెళ్ళారు, శ్రీహరి ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు అందరూ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ రూమ్కి వెళ్తాం కదా, అంటే బాబు ఏమో పెద్దవాడిని వాడు బాబుని పేరు మర్చిపోయాను ఏంటి, వరుణ్ తేజ్ని నిద్ర పెట్టిస్తుంది. నాగబాబు వచ్చేస్తే శాంతి నీ రూమ్లో కూర్చొని మాట్లాడతామని అడిగాడు. పక్క రూమే. వదిన చెప్పింది వెళ్ళి శాంతి రూమ్లో కూర్చొని మాట్లాడుకోండి, బాబు నిద్రపోతున్నారు అంటే అందరూ నా రూమ్ షిఫ్ట్ అయిపోయి. అది 3 రోజు అది షూటింగ్ లేదు. 3 రోజు పొద్దున వీళ్ళు వచ్చేస్తారు, రాత్రి 10కి 11 దాకా నా రూమే వాళ్ళకి, వాళ్ళ రూమ్ వల్ల అయిపోయింది అది. అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ షూటింగ్ పెట్టారు, షూటింగ్ అయిపోయింది. ఈయన కొంచెం మాట్లాడడం మొదలైంది. మళ్ళీ బయలుదేరిపోయాను, షూటింగ్ అయిపోయింది, బయలుదేరిపోయాను. ట్రైన్ ఎక్కుతున్నాను, నేను నా స్టాఫ్స్ అందరూ ట్రైన్ ఎక్కుతున్నాను. ఈయన పరిగెత్తిన నాకు ఫ్రూట్స్ వాటర్ బాటిల్ అని సినిమాలు చూపిస్తారు కదా, అట్లాగే తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చేసి బండి మూవ్ అవుతుంది. వచ్చి మేడం మిమ్మల్ని ఒకటి అడగనా అన్నారు. చెప్పండి అన్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు షాకు. స్ట్రైట్గా అడగడం. అప్పుడు ఏమో సినిమాలు అప్పుడే అప్కమింగ్ కూడా కాదు, కనిపిస్తున్నారు. ఎంత ధైర్యంతో వచ్చి అడిగి ఉంటాడు. నేను ఒకటి మా అమ్మని వచ్చి అడగండి అని చెప్పేశాను, మాటకి చెప్పేశాను. చూస్తే చెన్నై వెళ్ళిపోయాను. నెక్స్ట్ వచ్చి అక్కడ ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు. నేను వెళ్ళి మా అమ్మకి ఏది జరిగినా చెప్తాను. షూటింగ్లో జరిగింది, మా పిల్లలందరూ ఉంటారు కదా, అక్క పిల్లలు అందరూ ఉంటారు కదా, కొంచెం నవ్వుకుని ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, చేసిన మూమెంట్స్ అది అన్నీ చెప్తుంటాను. అట్లా వెళ్ళగానే చెప్పేశాను అమ్మకి, ఇట్లా వాడ వచ్చేటగాడు ఏదో సినిమాలో పాత్ర చేస్తున్నాడంట, ఇట్లా పెళ్లి చేసుకున్నాడని నవ్వుకుని ఈగా చెప్పాను. చూస్తే నెక్స్ట్ డే వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు. వచ్చి మామూలుగా వచ్చాడు. నేను చెప్పాను, అమ్మ ఇతనే మా అడిగింది సినిమాలో పోయి చేస్తున్నారని. వాడు సరే ఆయన రోజు రావడం మొదలు పెట్టేశారు. నేను షూటింగ్ వెళ్ళిపోతాను. ఇదేం చేశారు, మా అమ్మని మా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళని క్యాప్చర్ చేసేసారు. రోజు ఇంటికి రావడము, వాళ్ళతో కూర్చొని అన్నం తినడము, అట్లా మా ఇంట్లో పట్టేశారు. తర్వాత మా అమ్మ కూడా ఒకసారి చెప్పింది, నువ్వు చేసుకోవే అతను మంచివాడుగా ఉన్నాడు అని చెప్తే, నేను కూడా మా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు కదా, మనిషి కూడా చూడడానికి మంచిగా ఉన్నారు, సినిమాలు లేదు, సరే పికప్ అవుతాడులేం, మనకేంటి ఒక మంచి అతను దొరకాలి, మంచిగా మనల్ని చూసుకోవాలి, పెద్ద బంగ్లాలో ఉండాలని కోరికలు ఏం లేదు, నాకు ఒక ఇల్లు ఉంది, అక్కడ ఫ్లాట్ ఉంది, ఐఎమ్ స్టేబుల్, సరే చేసుకుంటే కూడా అతను ఎంత ఇస్తాడు, అప్పుడంతా ఒక 10,000 ఇస్తే సరిపోతుంది నెలకి, మనకేమి పెద్దగా తిరిగేది అలవాటు లేదు, అసలు ఏం అలవాటు ఉండదు, వేసుకుని ఒక కాటన్ బట్ట ఉంటే చాలు అని సరే చెప్పి ఒప్పుకున్నాను. అట్లా మా లవ్ అట్లా అట్లా పెరిగిపోయి సెకండ్ ఇయర్కి వచ్చి ఎవరో చెప్పారంట, జ్యోతిష్కుడు, ఈ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నేను చేసుకోవడాన్ని, మళ్ళీ ఒక తాళి పెట్టుకుని వచ్చేసారు. మాకు తెలియదు. గుడి లోపలికి వెళ్ళినప్పుడు ఓని ఏడ్చుకొని, మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ కదా, అప్పుడు తాళి కట్టి గర్భగుడి లోపలికి వెళ్తాము మేము. అక్కడంతా మా కుల దైవం అమ్మ అంగాల పరమేశ్వరి అని, అక్కడ వెళ్ళి తాళి కట్టారు. మళ్ళీ తాళి తీసుకొని ఉండిలో వేసి వచ్చి కరగమణి తీసుకొచ్చి కట్టారు. మళ్ళీ 5 years అట్లా ట్రావెల్ అయ్యాము. 96లో అందరూ కలిసి పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు మీరు డ్యాన్స్ చేసే టైంలో మీ సమకాలికులు కానీ, మీ అంటే ముందు తరం వాళ్ళు కానీ ఫేమస్ డాన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉండేది? జయమణి గారితో చేశాను నేను, చాలా సినిమాలు చేశాను, తెలుగు తమిళ్, చాలా బాగుంటారు. టు బీ ఫ్రాంక్, హీరోయిన్స్ కంటే వాళ్ళే మంచివాళ్ళండి, డాన్సర్సే మంచివాళ్ళు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. వాళ్ళ ఇంటి కోసం వచ్చి వాళ్ళు ఎంత సిగ్గు ఉండినా అది తెలియక బయట చూపెట్టకుండా ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చుకొని, కానీ చూడండి మీకు ఇట్లా చేసిన వాళ్ళందరికీ ఒకటే మొగుడు ఉంటాడు. మీరు చూడండి, మీరు రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు మీరు తీసుకుని, జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత, అనురాధ, నేను, నా తర్వాత ఎవరు తెలియదు. చూడు అందరికి ఒకటే మొగుడు ఉంటారు చూడండి. కరెక్టే కదా? మీరు చెప్పండి, నేను చెప్పిన వాళ్ళలో ఎవరికైనా రెండో పెళ్లి అయిందా? మేమే మంచి వాళ్ళం. డిస్కషన్ వచ్చింది అలా? ఏది మధ్య ఎప్పుడైనా ఇలాంటి డిస్కషన్? చిచ్చి అట్లా కదా, జయమాలతోటి బాగా క్లోజ్ ఉంటాను. మేము ఇది లంచ్ టైంలో అక్కడ పక్కనే కుర్చీలు వేసుకొని మాట్లాడుకుంటాము. జ్యోతిలక్ష్మి గారితో కూడా చేసి ఉన్నాను అనుకుంటాను, నాకు సరిగా గుర్తులేదు. ఆంధ్రతోటి చేశాను, సిల్క్ స్మిత తోటి ఓన్ ప్రొడక్షన్ 2 ప్రొడక్షన్ చేశాను. అది రోజు నాకు ఇంత చాక్లెట్ తీసుకొస్తుంది స్మిత.
దానికి ఇదిగానే నేను వచ్చాను యాక్చువల్లీ. అంటే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ పర్సనల్ విషయాలు ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్నారు? స్మిత చేసింది. స్మిత చేసింది. అది అది చూడడానికే అందరూ పొగురు ఉన్న అమ్మాయి అంటారు. మనసు ఇప్పితే చాలా చిన్న పిల్ల, అది లేటుగా వస్తుంది. అది అంతా దాని ఖర్చు. అది ముందు ప్రొడ్యూసర్ ఆడుకున్నారు కదా, అవన్నీ రివర్స్ చేసింది ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ మీద. కానీ లోపల చాలా అంటే చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. లేకపోతే నేను తను ఓన్ ప్రొడక్షన్లో రెండు సినిమా ఎందుకు పెట్టుకుంటున్నది నన్ను. చాలా బాగా చూసుకుంది, చాలా మంచి అమ్మాయి. కానీ అంత సూసైడ్ చేసుకునే అంత ఏంటి అది వాళ్ళకి తెలుసు. మీతో షేర్ లేదు చేసుకున్నా అంటే షూటింగ్లో మాట్లాడుతుంటాము. ఊరిగా చెప్తుంది శాంతి వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు నన్ను, వెళ్ళి ఛాన్స్ అడిగితే ఇప్పుడు చూడు నా కోసం వెయిట్ చేయించాను అట్లా చెప్పుకొని మాట్లాడుకునే వాళ్ళము. నేను కొన్ని మిగతాతో చేశాను. మీకు ఎప్పుడన్నా జరిగినాయి అలా? మీరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? సిల్క్ స్మిత్ నాకు మా నాన్న పేరు ఒకటి ఉంది. ఇంకా నేను అప్పుడైతే చెప్పి తీసుకుని ముఖం మీద కొడతాను, అది ఎవడైనా సరే. నాకు గట్స్ ఉండింది. ఇప్పుడు మనం తప్పు చేస్తేనే ఇప్పుడు మన బిహేవియర్ పెట్టే ఉంటుందండి. ఇప్పుడు నేను వెళ్ళి మీ పక్కన కూర్చొని ఇట్లా ఇట్లా మాట్లాడారు అనుకోండి, మీరు ఇంకో కొంచెం ఇట్లా ఇట్లా మాట్లాడతారు. నేను కొంచెం మిమ్మల్ని దూరం పెట్టాను అనుకోండి, మీరు దూరమే ఉంటారు, రావడానికి భయపడతారు. అది ఇది ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా మన క్యారెక్టర్ బట్టి అవతల వాడు బిహేవియర్ ఉంటుంది. బట్ ఎందుకు మరి ఈ ఇండస్ట్రీలోనే మీటు అని ఇలా వస్తున్నాయి కదా బాగా? అది వస్తుందండి, అది ఒట్టి ఇండస్ట్రీలో మాత్రమే ఉందా? అన్ని చోట్ల ఉంది అది. ఒక్కడ అది మేము వచ్చి ఫెమిలియర్ ఫిగర్, మాకంటే మీరు ప్రైమ్ మినిస్టర్ నుంచి తీసుకోండి, అంత పెద్ద వాళ్ళని తీసుకుని ఉన్నప్పుడు కూడా ఒక పెద్ద స్టార్ వస్తే దానికి ఉన్న అప్లాస్ కానీ ఇది కానీ వేరు కదా. మేము పబ్లిక్ ఫిగర్, వాళ్ళు 5 yearsకి ఒక్కసారి వస్తారు, మేము చచ్చేదాకా ఉంటాం దాంట్లో, అందుకని మాకు పేరు ఎక్కువ. అన్ని చోట్ల ఉంది ఇది. అది మోహం, అది వచ్చి సినిమా ఇండస్ట్రీ వచ్చి ఒక మోహం అంటారు. మోహం అంటారా? మోహం. అందుకబట్టి ఎక్కువ మేము రోజుకు వస్తున్నాం, వాళ్ళది ఎప్పుడైనా ఒకసారి వస్తుంది, మేము రోజు వస్తూనే ఉంటాము. మేము స్నానం చేయకపోతే అది కూడా వేస్తారు, 2 రోజుగా స్నానం చేయని డిస్కో శాంతి అని వేసేస్తారు. హాస్పిటల్కి వెళ్ళి వస్తే డిస్కో శాంతికి ఏదో రోగాలు వచ్చింది అని అనేస్తారు. ఒక 1 week అడ్మిట్ అయితే దానికి ఏదో వచ్చింది డాక్టర్ తీసి, వీళ్ళు డాక్టర్ ముఖమే చూసి ఉంటారు, రిపోర్టర్స్ మొత్తం రాసుకుంటారు. వీళ్ళు ఎవరు ఒక పత్రికలో ఒకటి వస్తుంది, ఒక పత్రికలో ఒకటి అని రాసేసుకుంటారు. ఎందుకంటే జనాలు వచ్చి వాళ్ళ గురించి ఎక్కువ వాళ్ళ మీద ప్రేమ పెట్టుకున్నారు కాబట్టి, అది తేడా. నేను మీరు అన్నారు కదా యాక్చువల్గా మనం ఇదే నేను బాగా పోయిన తర్వాత 8 years అవే ఉన్నాను కాబట్టి నా గురించి రాయలేదు. ఇంకా నేను బయటకు వచ్చి అటు తిరిగినా 2000 చేసుకొని డిస్కషన్ అంది అనే రాసి ఉంటారు. లేకపోతే కదా న్యాచురల్గా రాసి ఉంటారు కదా, ఇది ఇక్కడ తిరుగుతుంది, నాకు అది పబ్బు బార్గంది వెళ్ళే అలవాటు రాయరు కదండి. ఏది నిప్పు లేదే పొగ. అదే ఎవడైనా ఒకటి నింపి పెడతాడు, వీడు దాంట్లో వేసి వచ్చి ఒక్కోటి నింపి పెడతాడు, వచ్చి దాంట్లో వచ్చి కెరోసిన్ కానీ పెట్రోల్ కానీ వేసి అది పెద్దగా 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 ఉండొచ్చో అని అట్లా వెళ్ళిపోతుంది. ఇదే మా మామూలు వాళ్ళు అనుకోండి, ఒకరోజు రాసి. పెళ్లికి ముందు మీ మీద ఎలాంటి గాసిప్స్ రాలేదా? పెళ్ళికి ముందు కూడా రాలేదు. పెళ్ళికి ముందు నేను ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఒక 13 years ఉన్నాను, 28 years అయింది, 50 క్రాస్ చేశాను. ఇప్పుడు దాకా ఒక చిన్న గాసిప్ కూడా నాకు రాలేదు. నేను లవ్ చేసిన, నా బావ లవ్ చేసింది 90% ప్రెస్ వాళ్ళకి తెలుసు. ప్రెస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళతోటి బాగా మాట్లాడతారు, కానీ ఎవరు రాయలేదు. నేను అందుకే ప్రెస్ వాళ్ళకి ఎక్కువ నేను ఇదిగా ఉంటాను. నిజంగా నా గురించి నేను ఫ్రాంక్ అనే చెప్తాను. నేను సైట్ కొట్టేది చెప్తాను, ఎట్లా సైట్ కొట్టేదని చెప్తాను. చాలా మంది ప్రెస్ వాళ్ళు పొద్దున్న వాళ్ళు ఇదంతా అయిపోయింది అనుకోండి, వచ్చి నా దగ్గర కూర్చుంటారు, నాతోటి భోజనం చేస్తారు అక్కడ. అది కన్నడ కానీ తమిళ్ కానీ తెలుగు కానీ ఎక్కువ వాళ్ళతోటి స్పెండ్ చేస్తాను. వాళ్ళకి తెలుసు కదా నేను అట్లా అమ్మాయి అంటే, నేను వాళ్ళకే చెప్తా, అబ్బాయి బాగున్నారు కదా, ప్రెస్ వాళ్ళకే చెప్తాను. ఎక్కువ మట్టి నన్ను మేడం అని ఎవరు పిలువరు ప్రెస్ వాళ్ళు, శాంతి అనే పిలుస్తారు. నేను వాళ్ళ పేరు పెట్టే పిలుస్తాను, ఎందుకు వాళ్ళతో బైక్లో రౌండ్ తీసుకుని వెళ్ళమంటాను మా ఇంటికి వస్తే.
ఇది అయిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళతోటి బైక్కి వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. నా గురించి ఏం లేదు అక్కడ రాయడానికి. కానీ సైట్ కొట్టి ఉన్నాను పెళ్ళికి ముందు. బావ కూడా తెలుసు. అవునా? ఎవరికి కొట్టారు? నేను కొట్టాను. అదే మీరే ఎవరికి కొట్టారు? వాడికి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య కొడుతుంది. సైట్ కొట్టారు కానీ అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేశారన్నా కాదు. ఒకటిని కొట్టాను, ఒకటిని కొట్టాను. నేను సైట్గా ఏ హీరో, ఏ లాంగ్వేజ్? హీరో అంత కాదు, సినిమా అంత కాదు. మా డాన్స్ క్లాస్లో ఒక అబ్బాయిని, డిగ్నిఫైడ్ ఉంటాడు, ఇదిగా ఉంటాడు. నేను బావ నన్ను అడిగాడు. అడిగిన చెప్పాను, నేను ఒకతని సైట్ కొడుతున్నాను, వాడిని అడిగి చెప్తానని వెళ్ళి స్ట్రైట్గా అడిగాను. మంచి ఫ్రెండ్స్, రోజు మన ఇంటికి వస్తాడు. మేము ఒక 10 మంది 15 మంది ఉన్నాము డాన్స్ క్లాస్లో. క్లాస్ అయిన తర్వాత నేను ఖాళీగా ఉంటా మా ఇంట్లోనే. దాంట్లో హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, మొత్తం అందరూ వస్తారు, మన ఇంటికి వస్తారు. అడిగితే వాడు చెప్పాడు, జస్ట్ మై ఫ్రెండ్ అని చెప్పాడు. చెప్పి సరే అని చెప్తే మా ఇంట్లో బాగా ఫోర్స్ చేశారు. బాగా క్యారెక్టర్ నచ్చింది నాకు కూడా, ఆయన క్యారెక్టర్ డిగ్రీ విధం నచ్చింది, పెళ్లి చేసుకున్నాను. ఎందుకు లొకేషన్లో కూడా అద్దం ఇట్లా పెట్టుకుంటారు. మంచి అబ్బాయి అందంగా ఉన్నాడు అనుకోండి, మన వెనక కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదంటే ఇక్కడ కనిపిస్తాడు, వాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇట్లా పెట్టుకొని మేకప్ చేస్తుంటే వాడి సైడ్ కొడుతుంటాను. అవన్నీ చేసేదాన్ని. ఇప్పటికి బయటికి వెళ్తుంటే నా బబ్బు శశాంక్ మేఘాంశకి చెప్తాను, ఏ బబ్బు సూపర్గా ఉన్నారు కదా అతను అంటాడు. ఇప్పటికి సైడ్ కొడతాను నేను. దీన్ని చెప్పుకోవడం. ఇప్పుడు మీ పెళ్లి తర్వాత శ్రీహరి గారు ఎవరికి సైడ్ కొట్టలేదా? అది ఆయనకే తెలుసు. ఎందుకు మీరు? నాకైతే సిన్సియర్గా ఉన్నారు అంతే. కొట్టి ఉంటే నేను లేనప్పుడు కొట్టి ఉంటే వచ్చేమో కానీ మనకు తెలియదు కదా. ఓకే సరే, అదంతా పక్కన పెడితే లారెన్స్ సినిమాలో, బుల్లెట్ బండి సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ రోజు విచ్ క్యారెక్టర్ అండి, జస్ట్ ఒక 10 minutes వస్తుంది, బిఫోర్ క్లైమాక్స్ వస్తుంది. దాన్ని కూడా నేను వాడిని విను అనే పిలుస్తాను. ఎల్విన్ హీరో వాడే. వాడు వచ్చి సడన్గా ఫోన్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఉంటాడు. లారెన్స్ అయితే నా పిల్లలు వచ్చి మా పిల్లలు చిన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నారు కాబట్టి మామ అని పిలుస్తారు, లారెన్స్ మామ అని పిలుస్తారు. వీడు తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కాబట్టి బబ్బు మేఘాంశ్ కంటే కొంచెం, నా కొడుకు కంటే కొంచెం పెద్దవాడు, అన్నయ్య అని పిలుస్తారు. వాడేమో అన్న ఏమో మామ లారెన్స్, ఎల్విన్ ఏమో అన్న. బావ ఉన్నప్పుడు అంతా వస్తాడు. వచ్చినప్పుడు ఆయన బావ హీరోగా చేసినప్పుడు నువ్వు వస్తానంటే వద్దంటానా ఒక మూవీ ఉంది. దాంట్లో శరత్ కుమార్ గారు మూవీలో వచ్చి క్యారెక్టర్ చేశారు ఫస్ట్ టైం. సో దాని తర్వాత కొంచెం మంచి ఈయన మీద డిపెండ్ అయి ఉంటే డి సినిమా అట్లా కొంత సినిమా ఈయన మీద డిపెండ్ అయ్యి, హీరో వేరే ఉంటాడు కానీ కథ ఈయన మీద ఉంటుంది. సో మెయిన్ ఇది ఈయన మీద ఉంటుంది. సో అట్లాంటి సినిమా చేసినప్పుడు లారెన్స్ వచ్చి అడిగాడు, అక్క దీంట్లో ఒక మంచి పాత్ర ఉందక్క, బావ చేయను అని. నాకేమో బావ అది నువ్వు వస్తానంటే పెద్దగా హిట్ అయిన తర్వాత చాలామంది అట్లాగే వచ్చి అడగడం మొదలుపెట్టారు. బావకేమో హీరో మూవీస్ ఉంది, హీరో అది వచ్చి ఒక 50-60 yearsలో. బావ అప్పుడు 40sలోనే ఉన్నారు, బావ చనిపోయినప్పుడు 40sలోనే ఉన్నారు. నేను ఎందుకు ఇప్పుడే వెళ్ళి అట్లా క్యారెక్టర్ చేసి దానికంటే డబ్బు ఎక్కువ వస్తున్నారు దీనికి, సో ఇది ఎందుకు వదులుకోవాలి. మనకి హీరో అంటే వేరే, క్యారెక్టర్ చేసిన వాళ్ళు అంటే వేరే, డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నేను చెప్పాను, లేదురా వద్దురా, బావ ఇప్పుడు హీరోగా చేసినారు, అది వచ్చి బై ఫోర్స్ చేసిన వాళ్ళ చేశారా, మంచిగా హీరో సినిమా చెప్పు, నీ డైరెక్షన్లో నేను బావ ఫ్రీగానే చేయమని చెప్తాను రా అని చెప్పాను. అది కొంచెం వాడికి అంటే బాగా క్లోజ్. వాడు వచ్చి సినిమా వాడు కాదు మా ఇంట్లో, వాడు తమ్ముడు ఇద్దరు సినిమా వాళ్ళు కాదు, నా తోడు పుట్టిన బ్రదర్స్ వాళ్ళిద్దరు. అట్లాగే అనుకుంటాము. మా ఇంట్లో కూడా వచ్చి ఎక్కడైనా వెళ్తారు చేస్తారు. అది వాడికి హర్ట్ అయినట్టు ఉంది. అప్పటి నుంచి మాట్లాడడం మానేశాడు నాతోటి. చాలాసారి ఫోన్ చేశాను. తర్వాత ఈ మధ్యలో చూశాను, శరత్ కుమార్ గారు చేసి ఉన్నారు ఆ క్యారెక్టర్, మంచిగా ఉంది. కానీ బావ బాడీకి శరత్ కుమార్ కూడా వెల్ బిల్టే, బావ వెల్ బిల్ట్. కానీ నాకు అప్పుడు ఏమైందంటే, మనం ఇది 3rd generation చూసి ఉన్నాము, అందంగా ఉన్న అమ్మాయిలు కూడా చూసి ఉంటాము దాంట్లో. కానీ ఇట్లా హెవీ బిల్ట్ తోటి ఏ అమ్మాయిని మీరు చూడండి, ఇక్కడ 3rd generation హెవీ బిల్ట్ తోటి లేదు, వాళ్ళు నలినంగా ఉంటారు, అందంగా ఉంటారు. ఈ బాడీని వచ్చి పెట్టుకొని అట్లాంటి క్యారెక్టర్ ఒప్పుకుంటారో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సరి అని పడట్లేదు. బాబా ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారో లేదో తెలీదు. ఊరికే ఒక్క సీన్ అట్లా వచ్చి అట్లా వెళ్తే పర్వాలేదు. అది హీరోస్ అందరూ ఒక సాంగ్లోనో ఇట్లా ఏమార్చడం ఇంట్లో అది ఓకే. ఇది వచ్చి మెయిన్ క్యారెక్టర్,
లారెన్స్ కంటే శరత్ బాబు గారు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. నాకు అది అప్పుడు వచ్చి తమిళ్లో ఆయన ఒప్పుకున్నారేమో నాకు తెలీదు. నాకు ఇక్కడ బాబా వేస్తే ఒప్పుకోరు అని అనిపించింది, అందుకని వద్దని చెప్పాను. ఇట్లా సినిమా అంటే చేయమని చెప్తాను రా అని చెప్పాను. అది అలిగాడు వాడు. దాని తర్వాత ట్రై చేశాను ఫోను, వాడు ఫోన్ ఎత్తట్లేదు, చేసి వదిలేశాను నేను. తర్వాత ఈ వీడు మాత్రం విను, అది ఎల్విన్ మాత్రం ఇక్కడ వస్తే హైదరాబాద్కి వస్తుంటాడు పోతుంటాడు. నేను వాడికి చెప్పాను, ఎందుకురా ఇట్లా మాట్లాడలేదు లారెన్స్ అంటే, లేదక్క అది కోపంగా ఉండొచ్చాక వదిలేశాను అంతే. వీడు సడన్గా మేము వీక్లీ 2-3 టైమ్స్ అయినా ఫోన్ చేస్తాడు వీడు నాకు, ఎల్విన్. ఫోన్ చేస్తుంటాడు, మాట్లాడుకుంటాము, పిల్లలతోటి మాట్లాడుతుంటాము. వాడు ఫేస్బుక్లో దాంట్లో వాళ్ళు అల్లరి చేసుకుంటారు, అదంతా ఉన్నింది. ఒకరోజు రాత్రి, అక్క నీతోటి ముఖ్యంగా ఒక విషయం మాట్లాడాలంటే నేనేమనుకున్నాను, డబ్బు గిబ్బు అడుగుతాడేమో అట్లాగే అనుకున్నాను. చెప్పురా అని చెప్పాను. అక్క నాకు ఒకటి చేశాను, తిట్టకూడదు, ఆ బూతులు తిట్టకూడదు, చెప్పు తీసుకుని కొట్టకూడదు అని మొత్తం తీస్తున్నారు. నేను సరే డబ్బులు గిబ్బులు ఏదైనా అడుగుతున్నారో ఏదో అనుకుని సరే చెప్పురా నన్ను. నా కోసం ఒక నేను హీరోగా చేసిన ఒక సినిమా, దాంట్లో చిన్న వేషం ఉంది, ముఖ్యమైన పాత్ర చేసి పెడతామంటే, అరే ఊరుకోరా నువ్వు, నేను మళ్ళీ యాక్ట్ చేయడం ఏంది నన్ను. లేదక్క నువ్వు చేసా బాగుంటుందని ఫీల్ అవుతున్నారు అక్క డైరెక్టర్ నన్ను చెప్తే, నాకు లేదురా, ఇష్టం లేదురా, నేను రాను అని చెప్పాను. వీడు ఒక కంటిన్యూస్గా 4-5 రోజులు ఇదే పని పెట్టకుండా బబ్బు మేఘాంస్ చెప్పాను, అమ్మ ఇట్లా అడుగుతున్నారు అమ్మ చేయమా అన్నారు. మరి ఇంట్లో మిమ్మల్ని అమ్మ మేమందరూ పెద్ద పిల్లలు అయిపోయామ్మా, ఒక 4 రోజు ఏదో అడిగాడు. నేను బబ్బు మేఘం చేయమని చెప్తున్నారు, కానీ నాకు లోపల అంత కాన్ఫిడెన్స్ లేదు నాకు, మళ్ళీ కెమెరా ముందు చేస్తామా లేదని. తర్వాత వీడు చూస్తే నెక్స్ట్ టైం ఒకరోజు పొద్దున చూస్తే వీడు ఎల్విన్ డైరెక్టర్ వచ్చి నిలబడి ఉన్నారు ఇంట్లో. అరే ఏంద్రా అన్నాను. అక్క లేదక్క డైరెక్టర్ అయితే మిమ్మల్ని చేయమని చెప్తున్నారు, మీరు ఇన్ని సంవత్సరం చేయలేదు కదా, 27-28 డేస్ అయింది, మీరు చేయండి అక్క అని. అరే లేదురా నా వల్ల చేయడం కాదురా, కెమెరా అంటే పక్కన చూసేది వేరు, చేయడం అంతే, నాకు యాక్టింగ్ వస్తుందో లేదో కూడా తెలీదు అంటే, లేదక్క అని చెప్పి ఈ డైరెక్టర్ వచ్చి ఆల్రెడీ ఒక సినిమా చూసి ఉన్నారు, ఈ సినిమా చూడక అని దీంట్లో పెట్టారు. స్క్రీన్లో చూశాను, సినిమా చూస్తున్నాను, కానీ అది మైండ్ ఎక్కడో నేను చేస్తే ఎట్లా ఉంటుంది అది దాని మీద పోతుంది. సినిమా చూశాను, ఓకే బాగానే ఉంది సినిమా. తర్వాత మధ్యాహ్నం టైం అయిపోయింది, మరి లంచ్ మా ముగ్గురికే కదా ఉంటుందమ్మా, మరి లంచ్ బయట నేను తీసుకుంటామని చెప్పి అందరూ భోజనం చేసాము. భోజనం చేసేసి మళ్ళీ బబ్బు మేఘాని పైనుంచి దిగి వచ్చాడు. బబ్బు నువ్వు చెప్పు బబ్బు అని చెప్పి వీడు అడిగాడు, వెళ్ళి అడితే అని వెళ్ళిపోయాడు. అమ్మ అట్లాగే చేస్తుంది అని చెప్పి జిమ్కి వెళ్ళిపోయాడు. అక్క బబ్బు మేఘం కూడా ఒప్పుకున్నారక్క అని వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఆడేమి చెప్పాడంటే డైరెక్టర్, మేడం నేను ప్రతి షాట్కి మీ పక్కన ఉండే చెప్తాను మేడం, కెమెరా పక్కనే ఉంటాను మేడం. వీడియో ఎల్వి నేను చేశాడు, అక్క నువ్వు తప్పుగా చేస్తే కూడా నేను పక్కన ఉండే నేను చెప్పిస్తాను అక్క అని చెప్పి ఇద్దరు మాటలు ఇచ్చారు. సరే చేసామని డేట్స్ ఇచ్చారు. డేట్స్ మాత్రం ఒక మంత్ ఇట్లా జరిగిపోయింది. నేను మాత్రం ఖుషి అయిపోయాను, అప్పా అయిపోతుందని. తర్వాత ఫేస్ నాకు ఇక్కడ కొంచెం మచ్చలు వచ్చింది ఫేస్లో. వాళ్ళు మన ఫ్యామిలీ డాక్టర్, వాళ్ళు ఎక్కడ మన ఇంటి పక్కన వెళ్ళి ఇంటికి వచ్చారు. వస్తే శాంతి నీ ఫేస్లో ఏంది నల్లగా మచ్చలు పడిపోయింది, ట్రీట్మెంట్ చేసుకున్నారు. సరే వస్తానని ఆ రోజు వెళ్ళి వచ్చాను. నెక్స్ట్ డే వచ్చి ఫోన్ వస్తుంది, ఎల్లుండి నుంచి షూటింగ్ పెట్టుకుందాం అక్క, ఇదే లాస్ట్, సెట్ అంతా రెడీ అయిపోయింది. అరే నేను ఇప్పుడే దానికి అది ఇది చేసుకుని వచ్చాను రా, మొత్తం స్కిన్ పీలింగ్ ఉంటుంది కదా, అరే ఇప్పుడు చేస్తే ఎట్లా ఉంటుంది రా, అదంతా ఏం లేదు కదా, విచ్ క్యారెక్టర్ కదా, పర్వాలేదు కావచ్చు అంటున్నారు. సెట్ అంతా రెడీ అయిపోయింది కదా, దానికి పెద్ద సెట్ వేశారు, దానికి ఫీల్ అవుతుంది ఇంకా అది. సరే షూటింగ్ వెళ్ళిపోయాను, అక్కడ సెట్ ఇంకా కొంచెం రెడీ అవుతుంది. 12:30గా వచ్చి షార్ట్కి పిలిచారు. మేకప్లో కూడా కొన్ని తెలుస్తుంది, అది ఫీలింగ్ అయింది. సరే వెళ్ళాము, అది విచ్ క్యారెక్టర్ మేకప్ వేశారు ఆఫ్టర్ 28 years. కానీ లోపలికి వెళ్ళాను, వెళ్ళి ఫస్ట్ షాట్ వెళ్ళి కూర్చుంటే ఏదో చెప్తున్నాడు. వచ్చి డైరెక్టర్ వచ్చి నాకు ఆ పోర్షన్ నరేట్ చేశారు. మీరు అసలు ఏమి ఎక్స్ప్రెషన్ ఉండకూడదండి అదే అని చెప్పాడు. సరే నేను చెప్తాను, ఏదైనా ఉంటే మటం దగ్గర వచ్చి చెప్పు, అక్కడ నుంచి చెప్పొద్దని చెప్పాను అడిగి. సరే మేడం అని చెప్పాడు.
వచ్చి ఫస్ట్ షాట్ ఒక 500 పైన జూనియర్ ఆర్టిస్ట్, పెద్ద సెట్, వెనక పెద్ద కాళీమాత ఇది ఉంటుంది కదా, అది ఒక లుంగి, ఒక నల్ల డ్రెస్. ఆ పొట్టు పెట్టడానికే మా మేకప్ మ్యాన్కి భాస్కర్ నాకు దగ్గర ఒక అంత టైం పట్టింది. పొట్టు పెట్టింది వేరే అతను పెట్టాడు, దానికి ఒక మనిషిని పిలిపించాడు ఈ పొట్టు పెట్టడానికి. మళ్ళీ వెళ్ళాను, ఫస్ట్ షాట్కి వెళ్ళాను, గెటప్ చూశారు, వచ్చి డైరెక్టర్ చూశాడు, మళ్ళీ ఎల్విన్ వచ్చాడు, చూశాడు, అక్క సూపర్ ఉంది అని చెప్పాడు. యాక్చువల్లీ కాంబినేషన్ నాకు లారెన్స్కే. తర్వాత వెళ్ళాను, వెళ్ళి నా షార్ట్స్ అన్ని తీసినాడు. వీడు కొంచెం లేట్గా వచ్చాడు లారెన్స్, వాడితోటి ఎప్పుడు మాట్లాడింది ఆ సినిమాకి. దాని తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను, వాడు అట్లా నడుచుకొని వచ్చాడు, నేను చూసాను, వాడిని చూసి చూడకుండా ఇట్లా కూర్చున్నాను. స్ట్రైట్గా వచ్చాడు, వచ్చి అక్క అన్నాడు, చిపరా నాతోటి మాట్లాడు పరా అన్నాను. మళ్ళీ వచ్చి హక్ చేసుకున్నాడు, చేసుకుని మరి ఫస్ట్ అడిగింది ఎందుకు ఫోన్ అటెండ్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు అని అడిగిన. అక్క అదంతా ఇక్కడ మాట్లాడుతూ పర్సనల్గా మాట్లాడుకుంటారు, అక్క అందరు చూస్తున్నారు అక్క అన్నాడు. సరే వాడితోటి షార్ట్లు అన్నీ అయింది, హ్యాపీ, ఓకే. 9 o'clock అయితే ప్యాకప్ చేశారు, 2 o'clock స్టార్ట్ చేశారు కదా, 9 o'clock చేశారు. చేస్తే మరి పక్కనే అక్కడి నుంచి నేను ఎప్పుడు గ్రీన్ పార్క్లోనే ఉంటాను. నేను బావ ఎప్పుడు వెళ్తే వేరే హోటల్స్ ఎక్కువ వెళ్ళము. అక్కడ అల్లుడు అబూబకర్ అని అక్కడ మేనేజర్గా చేశాడు, అందుకని ఆ హోటల్లోనే ఉంటాము. ఎంత పెద్ద హోటల్ పోయినా అప్పుడు అది 4 star హోటల్, అప్పుడు మేము ఉన్నప్పుడు అక్కడే వెళ్తాను. ఫస్ట్ గ్రీన్ పార్కే కావాలని చెప్పి నేనే గ్రీన్ పార్క్ దిగాను, కానీ అక్కడ నుంచి లొకేషన్ చాలా దూరం, అవుట్ ఆఫ్ సిటీ. అది జయలలిత వేరేదో ఒకటి. ఇప్పుడు విజయ్ సినిమా కూడా సెట్ వేసి అక్కడ చేశారు అనుకుంటాను. సరే అక్కడ నుంచి దూరం అవుతుంది, పక్కనే అక్కడ మొత్తం స్టార్ హోటల్స్ ఉంటుంది కదా. సరే అక్కడ వెళ్ళి ఒకరోజే కదా, 2 రోజే కదా అని అక్కడ వెళ్ళిపోయాను. మళ్ళీ ట్రావెలింగ్ అయ్యేది నాకు మేకప్కు సరిపోతుంది కదా అని. సరే నెక్స్ట్ డే పొద్దున వెళ్ళాను. ఎన్ని రోజులు చేశారు మొత్తం షూటింగ్? నాకు అడిగింది 4 days. ఓకే, 2 daysలో అయిపోయింది. 2 days. ట్రైలర్ వచ్చిన తర్వాత ఏంటి రెస్పాన్స్? నేను వచ్చి ఇప్పుడే వచ్చి డిస్కో శాంతి ఫస్ట్ టైం పెడుతున్నాను. ఇన్స్టా మొన్ననే ఓపెన్ చేశాను, లేకపోతే శాంతి శ్రీహరి అని ఉంటుంది. నేను ఎక్కువ పోను ఫేస్బుక్కి అయితే, నేను ఎక్కువ అంటే దాని దేవుడు చూస్తాను, వంట చూస్తాను ఫేస్బుక్లో, ఇన్స్టాలో కూడా అంతే. వంట చూస్తాను, ఈ యానిమల్స్ పెట్స్ ఉంటుంది కదా అది చూస్తాను, దేవుడు చూస్తాను. నాకు ఎక్కువ మంది కూడా చేర్చుకున్నాను, నా ఇన్స్టాలో దీంట్లో చూస్తే ఒక 10 మంది 15 మంది ఉంటారు. నాకు నచ్చితే యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే లేదు. ఇండస్ట్రీ వైపు నుంచి ఏమన్నా ఫోన్స్ వచ్చినాయా మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత? చూసారా లేదో తెలియదండి నాకు. టీజరే కదా వచ్చింది, టీజర్ వచ్చింది. సో నాకు ఇష్టం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. తెలుగు నుంచి మళ్ళీ ఆఫర్లు వస్తే చేస్తారా? నాకు ఇష్టం ఉండాలి, నేను అడిగిన డబ్బు ఇవ్వాలి. ఎందుకంటే బాబా ఏమారిపోయారు కదా, అది తప్పు చేయను. నేను బిగినింగ్లో ఆ పేరు మీద డిస్కషన్గా ఉన్నప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చేయను, శ్రీహరి భార్యగా ఉన్నప్పుడు చేసిన తప్పులు ఇంకా చేయను. ఇప్పుడు అగైన్ బ్యాక్ డిస్కో శాంతి శ్రీహరిగా నాకు వేషం నచ్చితే నేను అడిగిన డబ్బు నాకు ఓకే ఇస్తే చేస్తాను. అది కూడా మంచి క్యారెక్టర్, అది ఇది ఇప్పి చూడ అట్లా లేకుండా అట్లా ఒక కామెడీ రోల్ కానీ ఒక వ్యాంపర్ రోల్ కానీ అది ఏదైనా నాకు నచ్చాలి. నా పిల్లల మ్యారేజ్కి ఇప్పుడు నాకు వచ్చిపోయే కోడలు కానీ నా ఏమంటారు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మాయిని అమ్మ నాన్నని ఏమంటారు, ఇప్పుడు నాకు వియ్యంకులు వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. ఆల్రెడీ ఏమన్నా సెలెక్ట్ చేశారా? లేదు, వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ లవ్ మ్యారేజ్ అయింది, నాది లవ్ మ్యారేజ్, మా అమ్మది లవ్ మ్యారేజ్. మా ఇంట్లో ఎవరిది అరేంజ్ మ్యారేజ్ ఎవరు లేదనుకుంటా, ఆల్ 7 లవ్ మ్యారేజ్. మా చెల్లికి లాస్ట్ చెల్లికి మాత్రం ఇప్పుడు సీరియల్ చేస్తుంది సుచిత్ర అమ్ము. అవును, నిన్న ఎక్కడో చూసాను ప్రసాద్ ల్యాబ్లో ఒక సీరియల్లో కనిపించింది. అది సీరియల్ చేస్తుంది, అది ఆ అమ్మాయికి మాత్రమే అరేంజ్ మ్యారేజ్, మిగతా 6 లవ్ మ్యారేజ్. సో అట్లాగే నా పిల్లలు కూడా వాళ్ళు ఇష్టపడుతున్నా అని చెప్పారా మరి? అట్లా ఉంటే నాకు చెప్పేస్తారండి, ఎందుకంటే వాళ్ళ బర్త్డేస్కి అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు, లవర్స్ వస్తారు. నేను చూస్తున్నాను కదా, వాళ్ళు నేను చెప్పాను బాబు మేఘంలో ఒకటే చెప్పాను, మీరు ఎవరిని ఇష్టపడితే లెట్ దెమ్
బి ముస్లిం, క్రిస్టియన్ ఆర్ హిందూ, ఎనీ క్యాస్ట్. ఆ అమ్మాయి మాత్రం నేను నాన్న దగ్గర ఎట్లా ఉన్నానో, నేను చేసేదాకా ఎట్లా నాన్న దీంతో బతుకుతున్నానో అట్లాగే వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయిని మాత్రం అది మాత్రం చూసుకోండి. అమ్మాయి డబ్బుతో వస్తుందా లేదా అని నాకు లేదు. నాకున్న నగలు అమ్మాయికి వేస్తాను. నా ఉన్న ఇల్లు నా పిల్లలకే వెళ్తుంది, నా గ్రాండ్ చిల్డ్రన్స్కే వెళ్తుంది. అట్లాంటి అమ్మాయిని చూసుకోండి. బయటికి వెళ్తే మాత్రం కొంచెం ఫుల్ ఫిగర్, ఫుల్ డ్రెస్ కవర్ చేసుకున్నట్టు చూసుకోండి. ఎట్లయినా ఉండని అది మాత్రం చెప్పాను. ఓకే. కాదు, మేఘాన్స్ కెరియర్ ఏంటి, ఎందుకు సక్సెస్ కాలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి సినిమానే కాదండి, చంటలంగా తీశాడు, చాలా చంటలంగా తీశాడు. నేను రేపు రిలీజ్ అంటే ఈరోజు చూశానండి ఆ సినిమా, లేకపోతే ఆపేసేదాన్ని. సెకండ్ మూవీ, ఆ సినిమా దెబ్బ సెకండ్ మూవీకి ఉంటుంది. సెకండ్ మూవీకి మంచి ప్రొడ్యూసర్, మంచి అతను అవార్డు ఇచ్చిన డైరెక్టర్ అనుకుంటాను. ఆ డైరెక్టర్ సెకండ్ కోతి కొమ్మచ్చు. ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఏదో గొడవ అని విన్నాను కరెక్ట్గా నేను, ఎందుకంటే ఆ షూటింగ్ కూడా వెళ్ళాను. అది ఇప్పుడు వచ్చి ఇప్పుడు రెడీ అయింది, ఇంకొక 2-3 monthsలో రిలీజ్ ఉంటుంది. అందుకని నాకు భయం అయిపోయింది. వస్తున్న రోజు కథ వింటున్నాడు పాపం, 2 hours 3 hours. మొన్న ఒకసారి వచ్చి 5 o'clock వెళ్ళాడు, బాబా ఆఫీస్ రూమే తను కూడా వాడుతున్నాడు. 7 o'clock బయటకు వచ్చాడు. మంచిగా వచ్చి వెళ్ళిన అబ్బాయి వచ్చినప్పుడు ఒకలాగా వచ్చాడు. ఏమైంది? అమ్మా నా వల్ల కావట్లేదమ్మా, నువ్వు వెళ్ళి మిగతా విన్నాను, చెప్పి తీసుకుని తప్ప పోరా అన్నాడు. మమ్మ ప్లీజ్ మా కాపాడను అన్నాడు. సరే నేను చెప్పాను, బాబు ఇప్పుడు ఇది వేయాలి, బ్రేక్ఫాస్ట్ ఇచ్చి డిన్నర్కి దోశ చపాతి అంతా చేయాలి, రేపు నేను వింటానండి, పొద్దున అతనికి పని ఉందని చెప్పి పంపించాను. నెక్స్ట్ డే నేను వెళ్ళాను లోపలికి. నా పెద్ద బాబు చిన్న బాబు ఉన్నారు, వాడు మేఘాంశ అన్నాడు. ఒక 1/2 hour అండి, ఇంట్రో దాకా విన్నాను. 3 hours చెప్పాడు. దాంట్లో ఒక 7 సినిమా బాబా సీనే ఉంది. ఓకే ఓకే. నేను చెప్పగానే ఈ సీన్ ఈ సినిమాలో వచ్చిండేది, బాబా చేసిండ్రు, కానీ టేకింగ్స్లో మేము మార్చేస్తామండి. అరే ఎన్ని సినిమాలు చేశాను, ఎన్ని సినిమాలు చూశాను, ఎన్ని సినిమా బాబా సినిమాలు చూసి ఉంటాను, నాకే చెప్తున్నాడు వాడు. ఇప్పుడు రెండో అబ్బాయి ఏంటి, డైరెక్షనా? రెండో అబ్బాయినే యాక్టర్ మేఘాంశ. పెద్ద శశాంక్ వచ్చి డైరెక్షన్ అంటున్నాడు. కథ చేశాడా? నేను చెప్పాను, నేను కింద మీద పడి మన రాజమౌళి కింద మరి ఆయనకి కూడా రిక్వెస్ట్ చేస్తాను, అయ్యా అని ఆయన దగ్గర ఇల్లు, எனக்கு రాజమౌళి అంటే బాగా ఇష్టము, నేను అడుగుతానయ్యా, నేను చెప్పు, లేకపోతే ఏ డైరెక్టర్ అని చెప్పు. నేను ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ తోటి నాకు పరిచయం లేదు, మాట్లాడలేదు, చూస్తే నవ్వుతాను, విష్ చేస్తాను అంతే ఉంది. కానీ ఇప్పుడు రాజమౌళి వైఫ్ రమావతి వచ్చి మేము అక్కడ షూటింగ్ వెళ్ళినప్పుడంతా నేను హీరోయిన్ అమ్మ మేమందరూ కూర్చొని ఆల్రెడీ చేస్తుంటాము. సో అందుకని రమ్మ తెలుసు కాబట్టి నేను కావాలంటే రాజమౌళి అని చెప్పాను. లేకపోతే నువ్వు చెప్పు డైరెక్టర్ అంటే నేను అసిస్టెంట్గా చేర్పిస్తాను, నీకు ఒక కార్ ఇస్తాను, నీ కార్లో వెళ్ళు రా, భోజనం పంపిస్తాను, నీకు ఇంట్లో ఉన్న ట్రీట్మెంటే అక్కడ ఉంటుంది, కానీ నువ్వు వచ్చి డైరెక్టర్ మాట వినాలి అని చెప్తే వాడు సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడితే పనిలో కదా వాడు ఇది కాలేజీలో కూడా అట్లాంటి కోర్స్ ఇదే తీసుకున్నాడు, సినిమా ఇదే తీసుకున్నాడు. సో ఇప్పుడు అంతా ఓకే, ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ మీ పిల్లల కెరియరు, మీ కెరియర్, నేను చెప్పాను కదా మంచి ఇది వస్తే చేశాను. ఇంకా అమ్మ, అన్నయ్య, చెల్లమ్మ, నా తల్లి, నా బుజ్జి అని పిలిచిన వాళ్ళందరూ ఎవరు లేరు. ఇంకా లేదు. సినిమా శ్రీహరి గారి బ్రదర్స్ వాళ్ళతో ఎలా ఉన్నాయి రిలేషన్షిప్? ఓకేనా? ఇప్పుడు శ్రీధర్ వాళ్ళ అబ్బాయి కూడా రీసెంట్గా ఏదో హీరోగా చేశాడు సినిమాలో. వాడే వారం 3 రోజులు మన ఇంట్లోనే ఉన్నాడు. దొంగమంట మొన్న రాత్రి నేను వచ్చే రోజు ముందు రోజు మొన్న వచ్చాను ఊరెళ్ళి, వస్తున్నాను, దొంగమంటలు అందరూ కూర్చుని ఉన్నారు. అరే నేను ఉన్నాను, మొత్తం వీళ్ళు వెళ్ళిపోయారు, నేను టైర్డ్ అయిపోయాను. మీనాక్షి అమ్మన్ టెంపుల్కి వెళ్ళాను. ఏదో కలర్లో వస్తూనే ఉంటే, అమ్మ అది నడవాలంటే చెప్పులు లేకుండా మెయిన్ నడవడం కష్టము. ఆ చెప్పులు లేకుండా దగ్గర ఒక 1/2 hour, ఒక 20 నిమిషాలు నడవాలండి గుడి లోపలికి వెళ్ళాలంటే. ఆ రోడ్ సరిగా లేదు, చిన్న రాళ్ళు ఉంటుంది కదా, గుచ్చుతుంది. అది కూడా కొంచెం ఇది చేసే వెళ్ళాను. అక్కడ ఉంటారు కదా పక్కన, వాళ్ళు గుర్తుపెట్టలేదు.
సడన్గా అనిపించింది. పెద్ద బాబుకి చెప్పాను, అమ్మ ఐ వాంట్ టు గో టు మీనాక్షి అమ్మన్ టెంపుల్, టికెట్ బుక్ చేయండి అని. అది ఎప్పుడు వెళ్తే నేను ఫస్ట్ రోలో నేను వెళ్తాను, కొంచెం కాలుగిలు పెట్టుకోవడానికి దీనికి. ఆ ఫస్ట్ దొరికింది. ఈవినింగ్ ఫ్లైట్కి, మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళాను. వెళ్ళి స్ట్రైట్ ఎయిర్పోర్ట్లో నుంచి కార్ బుక్ చేసుకొని, బుక్ చేసి పెట్టాడు ఇక్కడ. కార్ ఎక్కి టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడే పోయంగానే తీసుకెళ్ళిపోయారు. కొంచెం అది తెలుసు కదా, అట్లా వెళ్ళాను. ఒక హాఫ్ అన్ అవర్లో అమ్మవారిని చూసుకున్నాను, శివుని చూసుకున్నాను. మొత్తం మంచి దర్శనం దగ్గర వెళ్ళి దర్శనం చేపిస్తాడు దేవుడి దగ్గర వెళ్ళి. నాకు తెలిసిన వాళ్ళ పేరు, మా పిల్లల పేరు, నాకు కావాల్సిన పేరు అందరు చెప్పి పూజ అది చేసుకున్నాను. మళ్ళీ వస్తూ వస్తూ ఒక డిన్నర్కి వచ్చి, అది మంచి హోటల్ అంట, అది ఇడ్లీ అన్నీ చెప్పుకున్నాను. మళ్ళీ మా నాన్న పుట్టిన ఊరు దిండుకల్ అని ఉంది. మరి అక్కడి నుంచి అక్కడ వెళ్ళి, అక్కడ మా నాన్నది కులదేవం ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి పూజ చేసుకుని మళ్ళీ అగైన్ బ్యాక్ టు మదురై. ఈవినింగ్ ఇది వచ్చేసాను. కరెక్ట్గా ముండలందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ మీ పిల్లలందరూ అయితే ఎలాంటి ఇది లేదు, అందరూ హ్యాపీగా పిల్లలు నేను పిల్లలకి చెప్పనండి, వీళ్ళతోటి మాట్లాడొద్దు వాళ్ళతోటి మాట్లాడొద్దు అని. ఇది మా మధ్యలో ఉంటే పెద్దవాళ్ళకి ఉండేది, మాది వేరే. అది పిల్లల మీద ఫోర్స్ చేసామనుకోండి, ఇప్పుడు రేపు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిసి ఉండాలి కదా, రిలేషన్షిప్ పోతుంది కదా. వాళ్ళకి ఏదో ఉంటుంది మైండ్లో, వాళ్ళు ఏదో చేసుకుంటారు. నాకు అది అట్లా లేదు, నా మనసులో ఏం లేదు. మొన్న కూడా బాబా వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పారు, వెళ్ళాను. నేను నైట్ ఇదే ఊరికి వెళ్ళి వచ్చాను. మా డ్రైవర్ వచ్చాడు, పాత డ్రైవర్ వచ్చి, తెలుసమ్మా అమ్మకి ఒంట్లో బాగాలేదంటే ఒక వారం హాస్పిటల్లో ఉండింది. నాకు నిజంగానే తెలియదు, ఉంటే నేను ఫస్ట్ వెళ్ళిపోయి ఉండేదని. అప్పుడు రాత్రి 9 గంటల నేను ఏదో గుడికి వెళ్ళేసి వస్తున్నా. ఇక్కడ ఒక దూరం గద్వాల దగ్గర ఒక గుడి ఉంది, అక్కడ టెంపుల్కి వెళ్ళేసి అట్లా అక్కడి నుంచి 15 కిలోమీటర్స్లో ఒక చీరలని అమ్ముతారని చెప్పారు. మళ్ళీ చీరలని కొనుక్కొని వచ్చాను. వచ్చిన తర్వాత చెప్పాడు, అమ్మకు ఒంట్లో బాగాలేదంట, 3 రోజులు 4 రోజులు హాస్పిటల్లో ఉందంట అని చెప్పారు. లేట్ నైట్ అయిపోయింది. మళ్ళీ వాడిని అప్పుడు డ్రైవర్ లేదు, చెప్పాను నువ్వు రా, రేపు రా, వెళ్ళి అమ్మని కలిసేసి వస్తామని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ సాయంకాలం 6 o'clock 7 o'clock వచ్చాడు వాడు. వస్తే వెళ్ళాను. బాగా పోయిన తర్వాత వెళ్ళాను, ఒకటి 2 సార్లు వెళ్ళినట్టు ఉన్నాను. అమ్మకి ఎప్పుడైతే ఒంట్లో బాగాలంటే ఒక 2-3 సార్లు వెళ్ళాను. దాని తర్వాత గ్యాప్ తర్వాత వెళ్ళింది. వెళ్తే తలుపు కొట్టాను, నేను చూసి అని అయిపోయింది. వెళ్ళి చూసాను ఎట్లా ఉందామంటే, కొంచెం ఫ్రూట్స్ కొన్ని తినకూడదు, అమ్మకి కొంచెం షుగర్ అది ఉంది, సో షీ కాంట్ హ్యావ్. సో దానికి తగినట్టు ఫ్రూట్స్ అది అన్నీ తీసుకొని వెళ్ళాను. వెళ్ళి కొంచెంసేపు మాట్లాడాను. మళ్ళీ అన్నింది. ఆఫ్టర్ 13 yearsలో మధ్యలో ఒక్కసారి ఈ మా ఫంక్షన్ ఏదో ఒకటి పెట్టారు, అప్పుడు ఒక్కసారి ఫోన్ చేసి, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ షీ కాల్డ్ మీ అప్, చెప్పి రేపు వెళ్తున్నావు మా ఫంక్షన్కి అడిగింది. లేదమ్మా నేను బయట ఫంక్షన్ అటెండ్ చేయలేదు. అమ్మ వెళ్ళమ్మా, నన్ను తీసుకుని వెళ్ళమ్మా, నేను సినిమా వాళ్ళని చూసి చాలా రోజు అయిందమ్మా అంటే, లేదమ్మా నాకు పరిచయాలు కూడా లేదు, ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు వచ్చేసారంటే, నన్ను తీసుకుని వెళ్ళమ్మా, నేను కలవాలమ్మా సినిమా వాళ్ళని అని చెప్తే, అమ్మాయి కోసం ఆ రోజు వెళ్ళాను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. తర్వాత ఇది ఫోన్ చెప్పిన తర్వాత సడన్గా వెళ్ళాను. అని చూసింది, టీ కావాలమ్మా అని అడిగింది. వద్దమ్మా అంటే మజ్జిగ ఇచ్చింది, మజ్జిగ తాగాను. తర్వాత అమ్మ నాకు ముందంతా బాగా ఉన్నటప్పుడు ఏ ఫంక్షన్ అయినా సరే, ఇప్పుడు నాకేం చీర కొంటున్నానో వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం అదే కొంటాను, బాబాకి ఏం డ్రెస్ కొంటున్నానో మగవాళ్ళందరికీ అదే కొంటాను. సో ఎవ్రీ ఫంక్షన్స్ కూడా బాబా రిలీజ్ అప్పుడు కూడా ఏది కొంటే అందరికీ అదే కొంటాను. సో 13 years నుంచి నిజంగా ఏం కొని ఇవ్వలేదు నేను. బాబా పోయిన తర్వాత ఎవరు రాలేదు మా ఇంటికి, ఎవరు రాలేదు. సో అందుకని టచ్లో లేదు, ఎవరు టచ్లో లేదు. నేను ఫోన్ చేశాను, అవాయిడ్ చేశారు నన్ను, అవాయిడ్ చేశారు. నేను చేశాను ఎందుకంటే బాబా 3rd డేనో 11th డేనో అది చేస్తాం కదా, మీరందరూ కూడా వచ్చి ఉండొచ్చేమో. అప్పుడు యాక్చువల్లీ పిలవకూడదు, వాడే రావాలి. మరి టైం అయిపోతుంది, అందరు కూర్చున్నారు, అందరు భోజనంకి వెయిటింగ్. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. సరే చూసి సరే మొదలు పెట్టమని చెప్పాను. అందరూ ఫోన్ చేశారు. లాస్ట్కి వాళ్ళ అన్నయ్య వచ్చారు, వచ్చి ఫోన్ చేసి వెళ్ళారు. దానికి కూడా ఎవరు రాలేదు. అప్పుడు మనసు హర్ట్ అవుతుందా లేదా చెప్పండి. ఇన్ని సంవత్సరాలు నువ్వు శ్రీహరి ఉన్నటప్పుడు వచ్చి అంతది చేసుకొని ఆయన లేనేటప్పుడు చూసి రాకుండా ఉంటే సరే నేను ఫోన్ చేయడం మానేశాను, క్లోజ్డ్. ఇది మాకు ఆ ఫ్యామిలీకి ఉన్న మ్యాటర్.
స్ట్రైట్గానే చెప్తున్నాను. నాకు నేను 3 times ఇక్కడ అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఇటు సైడ్ ఒక రెండుసారి. ఇప్పుడు అంతా ఓకేనా? హెల్త్ అంతా ఓకే, ఫుల్. అదే 5 years అయింది మానేశాను. మానేసిన తర్వాత కొంచెం అది టక్కని వదలకుండా డాక్టర్స్ చెప్పారు. అప్పుడు నా కొడుకే వాడు థ్యాంక్ గాడ్ వాడు బాబా పోయిన దగ్గరే పడుకున్నాడు ఆ 5 years. ఇప్పుడే 1 year 1.5 year అయింది నేను కింద బెడ్రూమ్ షిఫ్ట్ మానేశారా? ఏది గుట్కాలని ఎప్పుడు మానేశాను. తింటే మంచిగా. యాక్చువల్లీ శ్రీహరి గారికి కూడా గుట్కాల దెబ్బ కూడా ఎక్కువ తగిలి ఉంటుందేమో. లేదు బాబా తర్వాత మానేశారు, బాబా కూడా మానేసింది వేయడం మానేశారు. సో ఇప్పుడైతే ఏ అలవాట్లు లేవు, అన్ని క్లీన్. ఇక మీదట ఆర్టిస్ట్గా ఫోకస్. ఫస్ట్ నా కొడుకు పెళ్ళిళ్ళు చూడాలి కళ్ళతోటి, అది ఒకటి. వాళ్ళే చూసుకుంటారన్నారు కదా. లేదు నేను చూడాలి కదా, నా కోడల్ని చూడాలి, నా మనవడిని చూడాలి. మళ్ళీ వాళ్ళకి పుట్టినప్పటికి నేను ఇప్పుడు ఒక చిన్న పెట్టి ఒకటి పెంచుతున్నాను పూడిల్లో ఒకటి. తన పేరు వచ్చి క్లియోపాట్రా అని పెట్టాను. నేను క్లియో అని పిలుస్తాను. ఆ దొంగమంట ఒకటి తినడానికి మాత్రమే నా దగ్గరికి వస్తుంది. పాకెట్ దగ్గరికి తీసుకొస్తారు, ఇది ఇంత అయిపోయింది. సో దానికి ఇప్పుడు జోల్స్ మాత్రం పీకేస్తుంది. దానికి జోల్స్ కూడా కొన్ని పెట్టాను, అంటే వెండిలో అది చిన్న కొన్ని పెట్టాను. దానికి డ్రెస్సెస్ వేస్తాను, రోజు డ్రెస్సెస్ మారుస్తాను, పెట్ చేసుకుంటాను. కానీ వాళ్ళ అన్నయ్య ఉంటే అవును వాడు శశాంక్ ఉంటే అసలు నా దగ్గరికి రాదు. సో ఎనీవే మీ ఇప్పుడు లారెన్స్తో యాక్ట్ చేసిన సినిమా నేను ఫస్ట్ దానికి వచ్చి యాక్చువల్గా మీ వాడి ఫస్ట్ సినిమా రాజదూత్, మీరు ఇప్పుడు యాక్ట్ చేసిన అవును కదా, రెండు బైకే కదా, కోఇన్సిడెంట్ అనుకోవాలి. అవును. సో ఎనీవే మీ సినిమా మంచి హిట్ అవ్వాలి. అవును. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎల్విన్. ఎందుకంటే వాడే ఎల్విన్ కాదు డైరెక్టర్ ఇన్నాసి పాండియన్. నేను అన్నాసి అని పిలుస్తాను. అన్నాచి పడం అంటారు పైనాపిల్ని, అన్నాసి అనే పిలుస్తాను. సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఇన్నాసి పాండియన్. అతనే వచ్చి వీడేమో ఎల్విన్ మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతూ ఎవరితోటి మాట్లాడుతున్నామంటే మా అక్క ఉందంటే, నీకు హైదరాబాద్లో అక్క ఎవరు ఉన్నారంటే ఇట్లా చెప్పారంట, డిస్కో శాంతి అక్క, నేను వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడు అలాగే అని చెప్తే, అరే ఈ వేషం ఉంది కదా తను చేయమని చెప్పి అతనే ఐడియా ఇచ్చిందంట ఇన్నాసి. ఇస్తే వీడు అదే భయపడి. సో ఫస్ట్ థ్యాంక్స్ వచ్చి ఇన్నాసికి, తర్వాత ఎల్విన్కి, తర్వాత నాతోటి అంటే నేను ఇప్పుడు 20 years అవుట్ కదా ఇండస్ట్రీకి. తర్వాత నాతో చేయడానికి ఒప్పుకున్న ద గ్రేట్ లారెన్స్, హీరో లారెన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అరే కోపం ఏదైనా ఉంటే மச்சிப்போறா லாரன்ஸ் உனக்கு தான் சொல்கிறேன், அக்கா மேலே ஏதோ கோவம் இருந்துச்சுன்னா நான் 4 அடி வச்சு திட்டிட்டு அண்ணன் புடவை மாத்திரம் வாங்கி கொடுத்துரு. ஓகே చీర ఒకటి చెప్పాను వాడికి, అది మాత్రం చెప్పండి. ఓకే 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 ఐ లవ్ యూ లారెన్స్, ఐ లవ్ యూ నో. అండ్ సో యూనిట్లో మొత్తం సినిమా ఫోటోగ్రఫీ వచ్చి ఇది కెమెరా వచ్చి అరవింద్ సింగ్, ఓకే ఆ మేనేజర్ ప్రొడ్యూసర్ కదిరవన్, అందరికీ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ మన లాగి తీసుకుని వచ్చి వదిలేరు. కానీ ఇది బుల్లెట్ ఎట్లా పరుగెత్తుతున్నది, ఈ బుల్లెట్ ఓకే డెఫినెట్గా బాగానే పరిగెత్తుతుంది, ముందుకెళ్తుందని అంటే జనాలే చెప్పాలి. ఈవెన్ తమిళ్లోనే కాదు, ఈవెన్ అది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది అనుకోండి, ఈవెన్ తెలుగు సినిమాల్లో కూడా మళ్ళీ మీకు మంచి క్యారెక్టర్స్ రావాలి. థ్యాంక్ యూ. మళ్ళీ డిస్కో శాంతి ఫుల్ ప్లెడ్జెడ్ డిస్కో శాంతి శ్రీహరి, డిస్కో శాంతి శ్రీహరిని మళ్ళీ ఫుల్ ప్లెడ్జెడ్ ఆర్టిస్ట్గా మేము చూడాలనుకుంటున్నాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏబిఎన్ వ్యూయర్స్ అందరికీ నా హృదయపూర్వంగా నా థ్యాంక్స్ చెప్తూ, మొదలు మెట్టి ఇప్పుడే ఎక్కాను మళ్ళీ డిస్కో శాంతి శ్రీహరిగా. నన్ను ఇంకా ఒక్కొక్క మెట్టు మీరు తీసుకుని వెళ్తారని నమ్మకంతో ఉన్నాను, ఆశపడుతున్నాను. ఐ లవ్ యూ సో మచ్. చూశారు కదా డిస్కో శాంతి శ్రీహరి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.